హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ వియర్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ట్యూటోరియల్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకుందాం? ఎంఎస్ వర్డ్. ఓకేనా? ఈ ఎంఎస్ వర్డ్ని ఏమంటారు? వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. ఈ ఎంఎస్ వర్డ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ విత్ షార్ట్ కట్తో సహా నేర్చుకున్నామండి. ఈ ఎంఎస్ వర్డ్లో లెటర్స్, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏ కమాండ్స్ యూజ్ చేస్తాము ఏందనేది నేర్చుకున్నాం. అలానే ఎంఎస్ ఎక్సెల్ ఇదేంటండి? స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ షీట్లో కామన్గా ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, పైవోట్ టేబుల్స్ కానీ, డేటా టేబుల్స్ కానీ, ఇలా జాబ్ ఓరియంటెడ్గా మనం ఎంప్లాయీ టేబుల్స్ అని, స్టూడెంట్ టేబుల్స్ అని చాలా ప్రిపేర్ చేసామండి. ఏది మీరు ప్రీవియస్ వీడియోస్ విన్నట్లయితే. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకునే ట్యుటోరియల్స్ ఏంటండి? పవర్ పాయింట్. దీన్ని ఏమంటారంటే స్లైడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? అసలు ఈ పవర్ పాయింట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? ఓకేనండి, ఈ పవర్ పాయింట్ ఒక టాపిక్ గురించి నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకేనండి, ఆ టాపిక్ని ముందు మనం పవర్ పాయింట్లో డిజైనింగ్ చేసి ప్రజెంటేషన్ ఇస్తాం. ఓకేనండి, ఏది? స్లైడ్స్ రూపంలో ఎలా అయినా సరే. అసలు ఈ పవర్ పాయింట్లో మనం ఆ డిజైనింగ్ వర్క్ అంటే మన థియరీని కానీ ఏదైనా సరే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం పవర్ పాయింట్లో స్టార్టింగ్ ఏం ప్రిపేర్ చేయాలి? స్లైడ్స్ అనేది తీసుకోవాలి. ఈ స్లైడ్లో టెస్ట్ ప్లేసెస్ అనేది తీసుకోవాలి. అంటే మనం మ్యాటర్ ఏదో టైప్ చేయాలి కదా, సింగిల్ వర్డ్స్ కావచ్చు, మల్టిపుల్ వర్డ్స్ కావచ్చు, అలా టెస్ట్ ప్లేసెస్ తీసుకోవాలి. అలానే అదే స్లైడ్లో పిక్చర్స్, షేప్స్, వర్డ్ ఆర్ట్, వీడియోస్, ఆడియోస్ మనకు కావాల్సినట్టుగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏది? మన డిజైనింగ్ తగ్గట్టుగా. ఓకేనండి, ఇలా అప్లై చేసిన స్లైడ్కి ఏది పిక్చర్స్ కానీ ఏదైనా సరే థీమ్స్ అప్లై చేయాలి. ఓకేనండి, ఇలా అప్లై చేసిన ఈ థీమ్స్కి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనండి, ఇలా మనం ఒక స్లైడ్కి టెస్ట్ ప్లేసెస్, పిక్చర్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, థీమ్స్ అప్లై చేయొచ్చు, అలానే బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ కూడా మార్చవచ్చు. ఓకేనండి, ఏది? ఈ విధంగా ఇలా బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ట్రాన్సిషన్స్. చూడండి, అంటే స్లైడ్ తర్వాత స్లైడ్ వచ్చేటప్పుడు వచ్చే ఎఫెక్ట్ అనమాట. ఈ విధంగా అలా ఈ ట్రాన్సిషన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి, అలానే మనం స్లైడ్లో ఇచ్చిన టెస్ట్కి కానీ, పిక్చర్స్కి, షేప్స్కి ఇలా యానిమేషన్స్ అప్లై చేయొచ్చు. ఓకేనండి, యానిమేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎంట్రన్స్ ఎఫెక్ట్లు, ఎంపాసిస్ అని, మోషన్ పాత్, ఎగ్జిట్ అని ఇలా చాలా యానిమేషన్స్ ఉంటాయండి. అవి మొత్తం అప్లై చేయొచ్చు. ఒక పిక్చర్కి కావచ్చు, ఒక షేప్కి కావచ్చు, ఒక వర్డ్ ఆర్ట్ కావచ్చు, ఒక టెస్ట్ కావచ్చు. వీడియోస్కి, ఆడియోస్కి అప్లై చేయమండి. ఓకేనా? ఈ యానిమేషన్స్ కూడా మనం చెప్పుకుందామండి. ఓకేనండి, ఫైనల్గా ఏం చెప్పుకుందాం? స్లైడ్ షో. అసలు మనం వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత స్లైడ్ షో అనేది ఎలా ఇవ్వాలి, అది కూడా డిఫరెంట్గా ఇవ్వచ్చు మనకు కావాల్సినట్టుగా. ఓకేనండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి, అసలు మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే స్టార్టింగ్ స్లైడ్స్, దాని తర్వాత లేఅవుట్, ఆ స్లైడ్లో మన టెస్ట్ ప్లేసెస్ అనమాట, దాని తర్వాత థీమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, దాని తర్వాత ట్రాన్సిషన్స్, తర్వాత యానిమేషన్స్, ఫైనల్లీ స్లైడ్ షో. ఈ టాపిక్స్ మొత్తం స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా నేర్చుకుందామండి. హాయ్ వియర్స్, ఎంఎస్ పవర్ పాయింట్ మొదటి పాఠానికి స్వాగతం. చూడండి వియర్స్, ఇప్పుడు పవర్ పాయింట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? మనం స్టార్ట్ బటన్లోకి వెళ్ళి స్టార్ట్ బటన్లో ఆల్ ప్రోగ్రామ్స్లో మనకి పవర్ పాయింట్ 2016 అని డిస్ప్లే అవుతుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి బ్లాంక్ ప్రెజెంటేషన్ అని డిస్ప్లే అవుతుంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్, పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఇక్కడ ఈ టాప్లో, బాటంలో, లెఫ్ట్లో, రైట్లో ఈ విధంగా డిస్ప్లే ఆప్షన్స్ మొత్తాన్ని అసలు ఏమని అంటారు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ప్రెజెంటేషన్ 1 అని ఉంది కదా, దీన్ని టైటిల్ బార్ అంటారు. అండ్ వీటిని కంట్రోల్ బటన్స్ అంటారు, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. అండ్ దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ మనకి ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ఆఫీస్ బటన్ అంటారండి. ఇది వర్డ్లోను, ఎక్సెల్లోను, పవర్ పాయింట్లోను ప్రతి దాంట్లోనూ ఉంటుందండి.
ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటారండి. ఇక్కడ మనకి హోము, ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్స్ అని డిస్ప్లే అవుతున్నాయి కదండి, వీటిని ట్యాబ్స్ అంటారండి. ప్రతి ట్యాబ్లో మనకి గ్రూప్స్ ఉంటాయండి. క్లిప్ బోర్డు, స్లైడ్స్, ఫాంటు. హోమ్ అనే ట్యాబ్లో క్లిప్ బోర్డు, స్లైడ్స్, ఫాంటు, పారాగ్రాఫ్, డ్రాయింగ్ అనే గ్రూప్స్ ఉన్నాయండి. వీటిని గ్రూప్స్ అంటారు. ప్రతి గ్రూప్లో మనకి కమాండ్స్ ఉంటాయండి. అంటే ఫాంట్ గ్రూప్లో కమాండ్స్ ఉన్నాయి, స్లైడ్స్ అనే గ్రూప్లో కమాండ్స్ ఉన్నాయి, అండ్ వీటిని ఏమంటారు, కమాండ్స్. అలానే ఈ మొత్తాన్ని స్లైడ్ ప్యాన్ అంటారు. అండ్ దీన్ని థంబ్నెయిల్స్ ప్యానల్. అండ్ నెక్స్ట్ వచ్చి దీన్ని స్లైడ్ నెంబర్స్. మనం ఏ స్లైడ్లో ఉన్నాం అనేది అది నెంబర్ వైజ్గా చూపిస్తుందండి. అండ్ దీన్ని నార్మల్ వ్యూ. అండ్ ఇది వచ్చి వెరీ ఇంపార్టెంట్ అండి, స్లైడ్ షో వ్యూ. దీన్ని జూమ్ స్లైడర్ అంటారండి. అండ్ లాస్ట్లో వచ్చి ఫిట్ టు విండో, అంటే స్లైడ్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే వ్యూయర్స్, హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు మనం పవర్ పాయింట్లో నేర్చుకునే ఆప్షన్స్ ఏంటంటే హోమ్ ట్యాబ్లో స్లైడ్స్. ఈ స్లైడ్స్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ప్రీవియస్ వీడియోలో పవర్ పాయింట్లో ఒక వర్క్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్లో స్టార్టింగ్ స్టెప్స్ ఏంటండి, స్లైడ్స్, లేఅవుట్, ఈ ఆప్షన్స్ మొత్తం చెప్పాను. ఓకేనండి, ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి ఏ విధంగా మనం వర్క్ అనేది చేయాలి అనేది నేర్చుకుందామండి. అసలు పవర్ పాయింట్లో ఒక వర్క్ చేయాలంటే స్టార్టింగ్ అనేది మనం స్లైడ్స్ తీసుకోవాలి. స్లైడ్స్ తీసుకోకుండా జరగదండి. ఎందుకంటే ఇదేంటండి, స్లైడ్ షో ప్రజెంటేషన్ ప్రోగ్రామ్. ఓకేనండి, ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. నేను ఒక టాపిక్ తీసుకోవాలి. ఒక టాపిక్ తీసుకున్న తర్వాతే నేను ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ అనే టాపిక్ గురించి నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి మనం పవర్ పాయింట్లో నేను ప్రిపేర్ చేయాలండి. ఓకేనండి, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయాలి అంటే స్లైడ్స్ అనేది కామన్గా తీసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఒక కాన్సెప్ట్ గురించి చెప్తా. ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో మనం నేర్చుకునే అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి, 4. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. వీటి గురించి నేను స్లైడ్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఒక స్లైడ్ క్రియేట్ చేయాలి. ఒక న్యూ స్లైడ్ తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇదిగోండి ఈ స్లైడ్స్ అనే ప్యానల్లో న్యూ స్లైడ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక స్లైడ్ అనేది క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ ఒక స్లైడ్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ ఆటోమేటిక్గా ఒక బాక్స్ లాగా డిస్ప్లే అవుతుంది చూడండి. మరి ఇంకో స్లైడ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ దీని మీదే ప్రెస్ చేయండి. ఓకేనా, ఆటోమేటిక్గా ఇంకో స్లైడ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఈ సెకండ్ స్లైడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇదిగోండి న్యూ స్లైడ్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాన్ని ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా షార్ట్ కట్ వచ్చి Ctrl+M అండి. ఎప్పుడైతే మీరు Ctrl+M అంటారో ఆటోమేటిక్గా ఒక న్యూ స్లైడ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకేనా, షార్ట్ కట్ వచ్చి Ctrl+M. ఈ విధంగా నేను కొన్ని స్లైడ్స్ అనేది తీసుకున్నాను. మళ్ళీ దీని మీద ప్రెస్ చేయండి, ఇంకో స్లైడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఈ విధంగా స్లైడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే మొత్తం మనం ఎన్ని స్లైడ్స్ అంటే క్రియేట్ చేసింది 4. 1 2 3 4 ఇలా 4 స్లైడ్స్ తీసుకున్నామండి. ఇలా ఈ 4 స్లైడ్స్లో ఏ స్లైడ్ ఏంటి సెలక్షన్లో ఉంది, 4th. ఓకేనండి, అలానే ఇప్పుడు సెకండ్ సెలక్షన్ చేశాను, అలానే ఫస్ట్ది సెలక్షన్ చేశాను. చూడండి, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ప్రివ్యూ మారుతుందా లేదా, అంటే ఏ స్లైడ్ అయితే సెలక్షన్ చేశారో దానికి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుందండి. ఓకేనండి, మనం ఇక్కడ మోడిఫికేషన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా స్లైడ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, సెలక్షన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, లేఅవుట్. ఓకేనా, ఈ లేఅవుట్ అనే ఆప్షన్ చెప్పుకునే ముందు నేనేం చేస్తాను అంటే చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎంఎస్ వర్డ్లో లాగా మనం కర్సర్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి టైప్ చేయడం కుదరదండి. ఏది, ఈ ఎంఎస్ పవర్ పాయింట్లో. ఓకేనండి, అంటే వీటికి స్లైడ్లో స్పెసిఫిక్గా కొన్ని టెస్ట్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఈ ఫస్ట్ స్లైడ్లో 2 ప్లేసెస్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇదొకటి 2 ఇచ్చాడు. ఉన్నాయా లేవా చూడండి, ఈ టెస్ట్ ప్లేసెస్ అంటారు. నేను ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ నేను టైప్ చేస్తానంటే కుదరదండి. ఓకేనా, అలానే సెకండ్ స్లైడ్ క్లిక్ చేశాను, ఇక్కడ 2 ప్లేసెస్ ఇచ్చాడు. అలానే ఇక్కడ కూడా 2 ఇచ్చాడు. అలానే ఈ ఫస్ట్ దానికి వచ్చాను, దీనిలో 2 ప్లేసెస్ ఇచ్చాడు. అవునా కదా, ఇప్పుడు వీటిని ఏం చేయొచ్చు అంటే క్లియర్గా ఈ బార్డర్ లైన్ అని చూసారు కదా, దీన్ని ఈ డాటెడ్ లైన్స్ లాగా కనబడుతున్నాయి కదా, దీని మీద ప్రెస్ చేయండి. చూడండి, నార్మల్గా వచ్చిందా రాలేదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెలక్షన్ చేసి మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేయొచ్చు. నేను ఇక్కడ
కంప్యూటర్స్ అడ్డా అని ఈ సెకండ్ టెస్ట్ ప్లేస్ మీద సెలెక్షన్ చేసి హెచ్డి తెలుగు వీడియో ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా టైప్ చేశాను. చూడండి, ఇలా టైప్ చేసిన తర్వాత ఏం చేయొచ్చండి, వీటిని సెలెక్షన్ చేసి మనం ఫాంట్ స్టైలు మార్చుకోవచ్చు, సైజు మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు అండి. ఇలా కలర్స్ ఇవన్నీ మార్చేటప్పుడు మనం మొత్తం సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మీరు టెస్ట్ ఈ ప్లేస్ని సెలెక్షన్ చేస్తే చాలండి. మీరు ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి ఇదిగోండి ఇలా ఫాంట్ స్టైల్స్ మార్చచ్చు. మళ్ళీ సెలెక్షన్ చేసి ఇదిగోండి దాని మట్టుకి ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ట్యుటోరియల్స్ అనే దాని మీదే కర్సర్ పెట్టానండి. పెట్టి ఇక్కడ ఫాంట్ స్టైల్స్లోకి వెళ్ళి స్టైల్ మార్చా. చూడండి, పర్టికులర్గా ఆ వాడికే టెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఓకేనండి, మీకు మొత్తం మారాలంటే టోటల్గా మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఈ టెక్స్ట్ స్టైల్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఓకేనా, అలానే మీరు సెలెక్షన్ చేసి ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వీడియో అనే వర్డ్ని క్లిక్ చేసి సెలెక్షన్ చేయాల, జస్ట్ కర్సర్ పెట్టి ఇక్కడ ఫాంట్ కలర్ మార్చా. పర్టికులర్గా ఆ వాడికి కలర్ మారింది. ఓకేనండి, ఎంఎస్ వర్డ్లాగా మొత్తాన్ని సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మార్చుకోవచ్చు. మళ్ళీ అగైన్ ఈ బార్డర్, ఈ అవుట్లైన్ బార్డర్ ఉంది కదండి, ఈ లైన్ మీద ప్రెస్ చేసి మీరు దాన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. లేదా చూడండి, డిలీట్ చేసేస్తున్నాను. మళ్ళీ చూడండి, ఈ బార్డర్ని ప్రెస్ చేసి డిలీట్ అన్న కీబోర్డ్లో మళ్ళీ ప్రెస్ చేయండి, బార్డర్ని డిలీట్. అలా టెక్స్ట్ ప్లేసెస్ని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. చూడండి, డిలీట్ చేసానా లేదా? ఇప్పుడు మన స్లైడ్ ఎలా ఉందండి, ఎంటీగా ఉందండి, అవునా కదా? ఎలాంటి టెక్స్ట్ ప్లేసెస్ లేవు. మరి మీకు ఈ స్లైడ్లో టెక్స్ట్ ప్లేసెస్ కావాలి అంటే ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి అంటే ఈ లేఅవుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ లేఅవుట్ పక్కన యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ ప్లేసెస్ ఇచ్చాడు. మీకు కావాల్సిన టెక్స్ట్ ప్లేస్ అనేది క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సెలెక్షన్ చేశారో ఆటోమేటిక్గా వచ్చినా రాలేదా? ఇప్పుడు వీటిని మళ్ళీ యాజ్ యూజువల్ అండి ఇందాక చేసిన వర్క్ చేయొచ్చు. అండ్ అగైన్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఎంఎస్ ఆఫీస్ అని. ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ వచ్చి ఎంత ఉందండి, ఇక్కడ చూద్దాం, 60 ఉంది. ఓకేనండి, అలానే దీన్ని ఎంత ఉంది, సెకండ్ టెక్స్ట్ ప్లేస్ది 24 ఉంది. ఈ సైజెస్ అనేవి వాడు డిఫాల్ట్గా ఇచ్చినాయండి. ఓకేనండి, 60 అయినా 24 అయినా మనం మార్చిన అయితే కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను, అలానే స్టైలు మార్చాను, కలరు మార్చాను. అలానే ఇక్కడ కూడా నేను కంప్యూటర్స్ అడ్డా అని టైప్ చేసి దీన్ని కూడా సెలెక్షన్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను, స్టైల్ మార్చాను, అలానే సైజ్ కూడా మార్చాను. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ చేశానండి, ఈ టెక్స్ట్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ మొత్తం చేంజ్ చేశాను. అంటే డిఫాల్ట్ ఫార్మేట్ కాకుండా కొంచెం ఓన్గా క్రియేట్ చేశాను. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ స్లైడ్ అనే ప్యానల్లో రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఫార్మేట్లోకి వచ్చేసింది. చూడండి, అంటే కంటెంట్ మారలేదండి, దానికి అప్లై అయిన ఫార్మేట్ మొత్తం మారిపోయింది. అంటే అంతకుముందు ఎంత ఉంది, సైజ్ వచ్చి 60 ఉంది, 60కి వచ్చిందా రాలేదా? అలానే దీనికి 24 ఉంది, ఆటోమేటిక్ వచ్చింది. అంటే రిజల్ట్ వల్ల యూజ్ ఏంటండి, ఒక స్లైడ్లో ఉండే ఫార్మేట్ మొత్తం రిమూవ్ చేస్తుంది. లేఅవుట్ వల్ల యూజ్ ఏంటండి, ఒక స్లైడ్లో టెక్స్ట్ ప్లేసెస్ ఏం కావాలనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనండి, అలానే చూడండి, నేను సెకండ్ స్లైడ్ని సెలెక్షన్ చేశాను, లేఅవుట్లోకి వెళ్ళాను. ఇక్కడ నాకు ఈ లేఅవుట్ నచ్చలేదండి. ఇప్పుడు నేను ఇదిగో చూడండి, టు కంటెంట్ అనే లేఅవుట్ ఉంది, దీన్ని ప్రెస్ చేశాను. ఇదిగోండి, మారిందా లేదా? ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ గమనిస్తే ఈ టెక్స్ట్ ప్లేసెస్లో వాడికి ఇక్కడ ఏదో ఐకాన్స్ ఇచ్చాడు. ఓకేనండి, ఏంది, టేబుల్, పిక్చరు, వీడియోస్ అని ఇచ్చాడు. ఎందుకంటే ఈ టేబుల్, చార్టు ఇవన్నీ రావాలంటే పర్టికులర్గా మనం ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ మొత్తం సెలెక్షన్ చేసి ఈ స్లైడ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే వర్డ్లో ఉన్నాయి, ఎక్సెల్లో ఉన్నాయి, ఎలాంటి ఆప్షన్సే. అంత ప్రాసెస్ లేకుండా మీరు డైరెక్ట్గా దీని మీద ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా టేబుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు, చార్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, వీడియోస్ని, పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చండి ఈ ఐకాన్స్ ద్వారా. నాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఈ బోర్డర్ మీద సెలెక్షన్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకేనండి, ఈ విధంగా. అలా ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్ ఏంటండి, ఎంఎస్ ఆఫీస్ అనేది చేద్దామండి అని అన్నాను. ఓకేనండి, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనే దానికి ఒక స్లైడు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ కూడా ఇంకో స్లైడ్ తీసుకుంటున్నాను, న్యూ స్లైడ్.
తీసుకున్నాను లేదా? ఇప్పుడు ప్రతి దాంట్లో హెడ్డింగ్స్ అనేది పెట్టుకుందాం. కామన్గానే నేను టైప్ చేశాను ఎంఎస్ ఆఫీస్ అని. దాంతోపాటు ఒక స్లైడ్లో టెస్ట్ ప్లేసెస్ అంటే లేఅవుట్లోకి వెళ్ళాలి, కానీ పిక్చర్సు, షేప్స్ ఇవన్నీ మన ఇష్టం అండి. ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళాను. అంటే పిక్చర్ కావాలి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పిక్చర్ అనే కమాండ్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేయండి. చూడండి, ఓ మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను నాకు కావాల్సిన ప్లేస్లో పిక్చర్స్ ఉన్నాయి. డెస్క్టాప్లోకి వెళ్ళాను, నాకు కావాల్సిన పిక్చర్ని సెలెక్షన్ చేశాను. ఇన్సర్ట్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనండి, ఆటోమేటిక్గా పిక్చర్ ఇన్సర్ట్ అయిందా లేదా? ఇప్పుడు ఈ పిక్చర్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఈ స్లైడ్లో మూవ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ ద్వారా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఎంఎస్ ఆఫీస్ అనే టెస్ట్ని సెలెక్షన్ చేసి దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. అలానే స్టైల్ కూడా చేంజ్ చేశాను. అలానే పర్టికులర్గా ఈ టెస్ట్ ప్లేస్ని మూవ్ చేస్తున్నాను. చూడండి, దీన్ని కూడా ఓకేనా, ఈ విధంగా మూవ్ చేసుకుంటున్నాను. దీన్ని సెలెక్షన్ చేసి అండ్ ఫాంట్ కలర్ అనేది మారుస్తున్నాను. ఓకేనండి, ఈ విధంగా దీన్ని కూడా కలర్ మార్చుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా. అలానే సెకండ్ స్లైడ్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, దాని లేఅవుట్ నచ్చలేదండి నాకు. దీనిలోకి వెళ్ళి మళ్ళీ వేరేది తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా తీసుకున్నాను. దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఓకేనా, ఎంఎస్ వర్డ్ ఇలా టైప్ చేశాను. దీని తర్వాత ఎంఎస్ వర్డ్లో మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటండి, కామన్గా లెటర్సు, డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం రాయండి. అలానే స్టెప్ బై స్టెప్ థర్డ్ స్లైడ్లో మీరు ఎంఎస్ ఎక్సెల్ గురించి, ఫోర్త్ స్లైడ్లో పవర్ పాయింట్ గురించి, ఫిఫ్త్ స్లైడ్లో ఎంఎస్ యాక్సెస్ గురించి ఈ విధంగా కంప్లీట్గా టైప్ చేయండి. అలానే ప్రతి చోట ఎంఎస్ వర్డ్లో ఒక లోగో అనేది తీసుకుంటున్నాను. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, పిక్చర్లోకి వెళ్ళండి, అలానే ఎంఎస్ వర్డ్ లోగో ఒకటి తీసుకుని ఇన్సర్ట్ అన్నాను. ఓకేనండి, ఈ విధంగా తీసుకున్నాను. అలానే మీకు కావాలంటే మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్ ఉంటాయి కదండి, మనకి షేప్స్లోకి వెళ్ళి ఏదో ఒక షేప్ని మీ ఇష్టం అండి, ఒక షేప్ని తీసుకొని ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఓకేనండి, అలా ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో మీరు టెస్ట్ ప్లేసెస్ అంటే ఈ కంటెంట్తో పాటు పిక్చర్స్ కానీ షేప్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలా ప్రతి స్లైడ్లో చేస్తున్నాను, చూడండి. ఓకే వేర్స్, ఈ విధంగా ప్రతి స్లైడ్లో మొత్తం ప్రిపేర్ చేయండి. అంటే పిక్చర్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, ఏదైనా మీ ఇష్టం అండి. ఎన్ని పిక్చర్స్ అనేది తీసుకోండి, ఎన్ని షేప్స్ అనేది తీసుకోండి, ఈ విధంగా ప్రిపేర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదండి, సెక్షన్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే ప్రతి స్లైడ్కి పైన ఒక టైటిల్లా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ స్లైడ్ని సెలెక్షన్ చేసి సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడండి. యాడ్ సెక్షన్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా పైన ఇలా వచ్చింది చూడండి, అన్టైటిల్ సెక్షన్ అని. ఓకేనండి, ఇప్పుడు ఈ సెక్షన్కి టైటిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ రీనేమ్ సెక్షన్ అన్నారు అనుకోండి, అక్కడ ఎడిట్ అవుతుంది. ఓకేనండి, ఎడిట్ అయిందా లేదా, ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసి రీనేమ్ అన్నా, ఇదిగోండి మారిందా లేదా టైటిల్ అనేది. అలా సెకండ్ సైడ్ని కూడా సెలెక్షన్ చేసి మీరు సెక్షన్లోకి వెళ్ళి యాడ్ సెక్షన్. ఓకేనండి, అలా దీన్ని సెలెక్షన్ చేయండి, యాడ్ సెక్షన్. అలా ప్రతిదానికి సెక్షన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి దీనికి కూడా యాడ్ సెక్షన్. అలా ఈ సెక్షన్ని సెలెక్షన్ చేసి సెక్షన్లోకి వెళ్ళి రీనేమ్ సెక్షన్, దానికి పేరు మార్చండి. ఇక్కడ నేను వర్డ్ రీనేమ్ అలాంటి దీన్ని సెలెక్షన్ చేయండి, సెక్షన్లోకి వెళ్ళండి, రీనేమ్ ఎక్సెల్ రీనేమ్ అలాంటి దీన్ని సెలెక్షన్ చేయండి, రీనేమ్ పవర్ పాయింట్ పీపీటీ అని ఇచ్చేసాను. అలానే దీన్ని సెలెక్షన్ చేయండి, యాక్సెస్. ఈ విధంగా ఇచ్చేయచ్చు. అసలు ఈ సెక్షన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ కార్నర్లో ఒక యారో మార్క్ ఉంది చూసారు కదా, దీన్ని ప్రెస్ చేశారనుకోండి పర్టికులర్గా ఆ స్లైడ్ వాటికి హైడ్ చేయొచ్చు. ఓకేనా అండి, ఇదిగోండి ఈ విధంగా. మళ్ళీ దాన్ని సెలెక్షన్ చేశారనుకోండి మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఓకేనా,
అలానే చూడండి మళ్ళీ ఈ సెక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ సెక్షన్ అన్నాను అనుకోండి, ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో దానికి అప్లై చేసిన సెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఎందుకంటే రిమూవ్ అయిందా లేదా యాక్సెస్కి. అలానే వార్డ్ని సెలక్షన్ చేశాను, సెక్షన్లోకి వెళ్ళాను, రిమూవ్ సెక్షన్ అన్న, రిమూవ్ అయిందా లేదా, ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే చూడండి ఇక్కడ కొలాప్స్ ఆల్ అన్నాను అనుకోండి, చూడండి ఏమవుతుందో చూడండి, ఒక్కసారిగా మొత్తం హైడ్ అయిపోతాయి. మళ్ళీ దీన్ని సెలక్షన్ చేసి ఎక్స్పాండ్ ఆల్ అన్నాను అనుకోండి, మొత్తం మళ్ళీ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. అలానే చూడండి మళ్ళీ సెక్షన్లోకి వెళ్ళి రిమూవ్ ఆల్ సెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి మొత్తం స్లైడ్స్కి ఉండే సెక్షన్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఏంటంటే ఒక న్యూ స్లైడ్ ఎలా తీసుకోవాలో తెలుసు, దానికి లేఅవుట్ ఎలా మార్చాలో తెలుసు, రిజల్ట్, సెక్షన్స్. అలానే ఇందులో లేని ఆప్షన్స్ కూడా కొన్ని ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు ఈ స్లైడ్ని డూప్లికేట్ తీసుకోవచ్చు. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇదిగోండి డూప్లికేట్ స్లైడ్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా డూప్లికేట్ స్లైడ్ వచ్చేస్తుంది. ఓకేనండి. అలా లేదా డిలీట్ చేయాలనుకోండి, ఈ స్లైడ్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ స్లైడ్ అనండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. అలానే మీరు కంట్రోల్ యూస్ చేస్తూ ఎన్ని స్లైడ్స్ అయినా సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని అనుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు. సో మన కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ ప్రీవియస్ వర్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకోండి. ఈ విధంగా జనరల్గా ఫండమెంటల్గా స్టార్టింగ్లో మనం ఈ స్లైడ్స్ గురించి నేర్చుకోవాలి. దాని తర్వాత ఈ డిజైనింగ్ వర్క్, ట్రాన్సాక్షన్స్, యానిమేషన్స్ నేర్చుకుంటామండి. ఇప్పుడు మన పవర్ పాయింట్లో నేర్చుకునే ఆప్షన్స్ ఏంటంటే డిజైన్ అనే ట్యాబ్లో ఈ కంప్లీట్ ఆప్షన్స్ అండి, ఏది థీమ్స్, ఫార్మేట్, బ్యాక్గ్రౌండ్, స్లైడ్ సైజు, ఈ టోటల్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి ప్రీవియస్ వీడియోలో అసలు స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నామండి. మీరు ప్రీవియస్ వీడియో విన్నట్లయితే ఇక్కడ ఈ స్లైడ్స్ అన్ని ఎలా క్రియేట్ చేశారు, టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేశారు, టెక్స్ట్ ప్లేసెస్ కానీ పిక్చర్స్ కానీ ఎలా తీసుకున్నారు ఏందనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఆ వీడియో వినకపోతే ఆ వీడియో విని ఈ వీడియో చూడండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఒక స్లైడ్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది, టెక్స్ట్ ప్లేసెస్, ఇమేజ్ పెట్టాము, ఇదంతా బాగానే ఉందండి. కానీ స్లైడ్స్కి థీమ్స్ అప్లై చేయాలి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ కలర్లో ఉంది, అలా ఉంటే లుక్ లేదండి. ఓకేనా. మరి థీమ్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, చూడండి ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇంకా థీమ్స్ కావాలి అంటే ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఇంకా చాలా థీమ్స్ వస్తాయి. ఇగోండి ఇవన్నీ థీమ్సే. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఏ స్లైడ్ అండి సెలక్షన్ చేసింది ఫస్ట్ది, ఇప్పుడు నాకు ఈ థీమ్ నచ్చిందండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను, ఏమైంది అన్నిటికీ అంటే ఇక్కడ మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయి, మొత్తానికి అదే థీమ్ వచ్చింది. ఓకే నేను థర్డ్ స్లైడ్ సెలక్షన్ చేశాను, నాకు ఇప్పుడు ఈ థీమ్ నచ్చింది, ఇదిగోండి ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేశాను. ఇప్పుడు ఏమైంది మళ్ళీ అన్నిటికీ అదే అప్లై అయిందండి. అర్థమైందా అండి. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ స్లైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మెయిన్ టైటిల్ అంటే మెయిన్ స్లైడ్ కాబట్టి దానికి రిలేటెడ్గా ఉంటాయండి స్లైడ్స్ అన్నీ. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ క్లిక్ చేసి నాకు ఇప్పుడు ఈ థీమ్ నచ్చింది, దీన్ని సెలక్షన్ చేస్తాను అంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే నాకు ఒక్కో స్లైడ్కి ఒక్కో థీమ్ కావాలి, ఇది నా మెయిన్ టార్గెట్. అప్పుడు ఏం చేయాలంటే ఓకే ఫోర్త్ స్లైడ్ని సెలక్షన్ చేశాను, నాకు ఇప్పుడు ఈ థీమ్ నచ్చిందండి, పర్టికులర్గా ఈ ఫోర్త్ స్లైడ్కి ఈ థీమే అప్లై అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ థీమ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్, దీన్ని సెలక్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఫోర్త్ స్లైడ్కి మాత్రమే ఆ థీమ్ అనేది అప్లై అయింది. ఇదిగోండి అప్లై అయిందా లేదా, ఈ విధంగా. అలానే సెకండ్ స్లైడ్ని సెలక్షన్ చేశారు, ఇప్పుడు ఈ థీమ్ నచ్చిందండి, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అనండి, దాని ఒక్కదానికి అప్లై ఇద్దండి. ఈ విధంగా మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు, నార్మల్గా క్లిక్ చేశారనుకోండి మొత్తానికి అప్లై అయిపోతూ ఉండిద్ది. ఓకేనండి. అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ థీమ్ని సెలక్షన్ చేశాను, అంటే ఫస్ట్ స్లైడ్ని సెలక్షన్ చేశాను. ఈ అప్లై చేసిన థీమ్స్కి కలర్స్ కూడా మార్చవచ్చు. ఇదిగోండి ఇక్కడ వేరే ప్యానల్ ఉంది. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మీరు కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, థీమ్ స్టైల్ ఒకటే కానీ కలర్స్ మార్చుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా. అలానే ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేశాను ఫోర్త్ స్లైడ్ని, దీంట్లో కలర్స్ మారుస్తున్నా, ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఓకేనండి. ఇలా మనం థీమ్స్ మార్చి మళ్ళీ వీటిని సైజెస్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, టెక్స్ట్ అయినా పిక్చర్ అయినా ఏదైనా సరే కామన్ అండి, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. అలా మొత్తం స్లైడ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చూడండి స్లైడ్ సైజు,
అంటే ఇక్కడ ఉండే స్లైడ్ దాని సైజు కూడా మార్చుకోవచ్చు అండి. ఇక్కడ వాడు డిఫాల్ట్గా 2 సైజెస్ ఇస్తాడు. ఇక్కడ యారోకి ప్రెస్ చేసి ఇక్కడ స్టాండర్డ్లో కావాలంటే స్టాండర్డ్లో, వైడ్ స్క్రీన్లో కావాలంటే ఇక్కడ మీరు కావాల్సినట్టుగా సెట్ చేసుకోండి. నేను స్టాండర్డ్లో పెట్టాను. ఇక్కడ మ్యాక్సిమైజ్ అనే బటన్ ఉందో దీన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఆ బటన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ప్రతి స్లైడ్కి ఒక స్క్వేర్లో అంటే ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్గా క్రియేట్ అవుతాయి. ఓకేనండి. కాదు నాకు నార్మల్గా కావాలనుకుంటే వైడ్ స్క్రీన్లో దాన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా. అలానే చూడండి ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే ఇవి ఒక థీమ్స్. ఈ థీమ్స్ని మొత్తానికి అప్లై చేయొచ్చు లేదా ఇండివిజువల్ సైడ్స్కి అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దానికి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇదంతా ఓకేనండి. ఆ తర్వాత వేరొక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ థీమ్కి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్లో ఉంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చవచ్చు, గ్రేడియంట్ కలర్స్ మార్చుకోవచ్చు, పిక్చర్స్, టెక్స్చర్స్, ప్యాటర్న్స్ చాలా పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ నేను రిపీట్ చేశాను. ఓకేనండి. అవి ఒక షేప్లో ఫిల్ చేసుకోవచ్చు, పేజీకి ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారు. ఓకే. ఇప్పుడు రైట్ సైడ్లో మనకు ఒక బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సాలిడ్ కలరు అంటే సింగిల్ కలర్, అలానే గ్రేడియంట్ కలర్స్, మల్టీ కలర్స్, పిక్చర్స్, టెక్స్చర్స్, ప్యాటర్న్స్ ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాలిడ్ కలర్ అన్నానండి. ఓకే. ఈ కలర్ ఎక్కడ మార్చుకుంటాం, ఇదిగోండి ఇక్కడ ఈ కలర్ అనే పక్కన యారోకి ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన కలరు క్లిక్ చేయండి. చూడండి ఇదిగోండి అప్లై అయిందా లేదా. లేదు నేను వేరే కలర్ చేంజ్ చేయాలి, ఇదిగో చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ ఏమవుతుంది, థీమ్ అనేది మారట్లా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుతుంది. ఏది సింగిల్ కలర్. అలా కాదండి గ్రేడియంట్ కలరు, దీన్ని సెలెక్షన్ చేస్తున్నా. ఇక చూడండి ఈ గ్రేడియంట్ కలర్స్ మల్టీ కలర్స్ చేంజ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంటే ఆప్షన్స్ చూసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్. వీటిని మీరు దీని మీద సెలెక్షన్ చేయడం, ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను వేరే కలర్ తీసుకున్నాను. అలానే మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో కలర్ మారుస్తున్నా. నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను. అలానే లాస్ట్లో దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ నేను బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఇప్పుడు నేను చూడండి మల్టీ కలర్స్ అప్లై అయిందా లేదా. ఈ విధంగా వీటిని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఈ విధంగా మనం మార్చుకోవచ్చు డిఫరెంట్గా. ఇవన్నీ గ్రేడియంట్ కలర్స్ అంటారు. ఓకేనండి. వీటికి యాంగిల్స్ కూడా మనం మార్చుకోవచ్చు ఈ టైప్లో. ఓకేనండి. డిఫాల్ట్గా ఈ లీనియర్ అని, రేడియల్ అని, రెక్టాంగిల్ అని ఇలా ఉంటాయండి. ఇవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇవన్నీ దేనిలో ఉన్నాయి, గ్రేడియంట్. ఓకేనండి. అసలు ఇది కూడా అవసరం లేదు, నేను పిక్చర్ని సెట్ చేయాలండి బ్యాక్గ్రౌండ్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు, పిక్చర్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారు. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఫైల్లోకి వెళ్ళారనుకోండి, మీ కంప్యూటర్లో పిక్చర్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయొచ్చు. ఫైల్లోకి వెళ్ళండి. చూడండి ఓ బాక్స్ ఓపెన్ అయిందా. ఇక్కడ మీ కంప్యూటర్లో పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్షన్ చేసి పిక్చర్ని ఇన్సర్ట్ అనండి. ఆటోమేటిక్గా ఫిల్ అయిందా లేదా. అసలు నా పిక్చర్ అవసరం లేదు, టెక్స్చర్ కావాలి. ఇగోండి టెక్స్చర్స్కి పక్కనే బాక్స్ ఇచ్చాడు, అక్కడ యారో మార్క్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చాడు చూడండి డిఫరెంట్ స్టైల్స్, అంటే వుడ్ మెటీరియల్స్ ఇలాంటివి అనమాట. ఏదైనా మీరు సెలెక్షన్ చేశారనుకోండి ఆటోమేటిక్ అప్లై అయ్యింది. పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసిన స్లైడ్కేనండి. ఓకేనండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలానే ప్యాటర్న్స్ ఇగోండి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాడు చూడండి. ఓకేనా. దీంట్లో మీకు నచ్చింది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా దానికి అప్లై అవుతూ ఉంటుంది ఈ విధంగా. ఇదేంది ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్, వైట్ కలరే కనబడుతుంది. ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు, అంటే ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నేను ఈ కలర్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ పెట్టాను. ఓకేనా, పెట్టేశాను. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా. ఇప్పుడు ఆ 2 కలర్స్కి సంబంధించిన ప్యాటర్న్స్ అన్నీ మొత్తం చూపిస్తాను చూడండి. దీంట్లో మీకు నచ్చింది క్లిక్ చేసుకోండి, సెలెక్షన్ చేసి చూడండి. సెలెక్షన్ చేసి మీరు క్లోజ్ చేస్తే చాలు. అదే అప్లై టు ఆల్ అన్నారనుకో, ప్రతి స్లైడ్కి సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్ మొత్తం అప్లై అయిపోతూ ఉంటుంది. ఓకేనా. దీన్ని క్లోజ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేయండి. ఓకేనా. ఈ విధంగా పవర్ పాయింట్లో మనం సెలెక్ట్ చేసిన సైడ్స్కి థీమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్గా కూడా డిఫరెంట్ థీమ్స్ అప్లై చేసుకోవచ్చు. అలానే స్లైడ్ సైజు మార్చవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ మార్చవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం పవర్ పాయింట్లో నేర్చుకునే ఆప్షన్స్ ఏంటంటే ట్రాన్సిషన్ ట్యాబ్లో ఈ టోటల్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి ఈ ట్రాన్సిషన్స్, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ ట్రాన్సిషన్స్ అంటే ఏంటి. ట్రాన్సిషన్స్ అంటే
స్లైడ్కి మధ్య వచ్చే ఎఫెక్ట్ అండి. ఓకేనండి. మరి పవర్ పాయింట్ అంటే స్లైడ్ ప్రెజెంటేషన్ పోకినవే కదండి. మనం స్లైడ్స్ అనేది క్రియేట్ చేస్తాం, స్లైడ్స్లో టెక్స్ట్ ప్లేసెస్ ఇమేజెస్ పెడతాం, అలానే థీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ పెడతాం. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ట్రాన్స్లేషన్ పెడతాం, అవునా కాదా? అంటే స్లైడ్ బై స్లైడ్ ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మరి స్లైడ్ తర్వాత స్లైడ్ వచ్చే విధానం క్లియర్గా, అంటే ఒక డిజైనింగ్గా ఒక ఎఫెక్టివ్గా ఉంటేనే కదండి ఒక లుక్ అనేది ఉంటుంది. దాన్నే ఆ ట్రాన్స్లేషన్ అంటాం. ఆ స్లైడ్ తర్వాత స్లైడ్ ఆ మధ్య వచ్చే ఎఫెక్ట్నే ట్రాన్సిషన్ అంటాం. ఓకేనండి. ఇక్కడ ఈ డిస్ప్లే మొత్తం ట్రాన్సిషన్సేనండి. ఓకేనండి. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్కువగా స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, థీమ్స్ ఎలా అప్లై చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకున్నామండి. ఆ వీడియోస్ వినకపోతే ఆ వీడియోస్ ఫస్ట్ వినండి, తర్వాత ఈ వీడియో వినండి. ఓకేనండి. స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ స్లైడ్కి అయితే మీరు ట్రాన్స్లేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ముందు ఆ స్లైడ్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసాము. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్లేషన్ అప్లై లేదు కాబట్టి ఇక్కడ నన్లో ఉంది. ఓకేనా. ఇక్కడ మీకు కావాల్సిన ట్రాన్స్లేషన్ ఓకే, ఇక్కడ షేప్ ఉంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి అప్లై అయిందా లేదా. ఇక్కడ అగైన్ మీరు ప్రివ్యూ చూడాలి అని అనుకుంటే ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ కనబడుతుందా, దీన్ని ప్రెస్ చేయండి. కనబడుతుందా లేదా. ఈ విధంగా అలా ఇక్కడున్న స్లైడ్స్ మొత్తానికి ట్రాన్స్లేషన్స్ అప్లై చేయాలి. అంటే ప్రతి స్లైడ్ని సెలక్షన్ చేయడం, ఇక్కడ ఉండే ట్రాన్స్లేషన్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ డౌన్ యారోకి ఉంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి, ఇంకా చాలా వస్తాయి. ఇదిగోండి డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు దీన్ని నేను కర్టెన్స్ అనే దాన్ని ప్రెస్ చేశాను. ఇదిగోండి అప్లై అయిందా లేదా. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలానే థర్డ్ స్లైడ్ని సెలక్షన్ చేశాను, ఇక్కడ వేరొక ఎఫెక్ట్ అప్లై చేశాను. ఓకేనా. అలానే ఫోర్త్ స్లైడ్ సెలక్షన్ చేశాను. ఇదిగోండి ఇది ఒక ట్రాన్స్లేషన్ అనమాట. అలానే ఫిఫ్త్ స్లైడ్ని సెలక్షన్ చేశాను. అలానే ఇదిగోండి ఇది ఒక ట్రాన్స్లేషన్ అనమాట. ఓకేనా. ఈ విధంగా ట్రాన్స్లేషన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఏ స్లైడ్కి అయితే ట్రాన్స్లేషన్ అప్లై చేయాలో ఆ స్లైడ్ ముందు సెలక్షన్ చేసి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు థర్డ్ స్లైడ్కి ఏ ట్రాన్స్లేషన్ ఉందో తెలుసుకోవాలంటే ముందు ఆ స్లైడ్ని సెలక్షన్ చేయండి, ప్రివ్యూ చూసుకోండి ఈ విధంగా. అలానే ఇక్కడ మీ డౌట్ ఏంటంటే ఓకే బాగుందండి, ఈ ట్రాన్స్లేషన్ వచ్చేటప్పుడు ఒక సౌండ్ ఎఫెక్ట్ కావాలి, అలానే మరీ స్పీడ్గా వచ్చేస్తుంది, ఆ ట్రాన్స్లేషన్ కొంచెం స్లో మోషన్లో పెట్టాలి, లేదా మరీ స్లోగా వస్తుంది కొంచెం స్పీడ్గా పెట్టుకోవాలి. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి చూడండి. టైమింగ్ అనే ప్యానల్లో సౌండ్, డ్యూరేషన్ ఉన్నాయా లేవా. అంటే ఏంటండి, మీరు ఏ ట్రాన్స్లేషన్ అయితే అప్లై చేశారో దానికి తగ్గ సౌండ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ సౌండ్ డిఫాల్ట్గా నో సౌండ్, అంటే ఎలాంటి సౌండ్ లేదండి. ఇక్కడ వాడు ముందుగానే కొన్ని సౌండ్స్ ఇస్తాడు. ఓకేనండి. అంటే కాయిన్ సౌండ్స్ అని, యారో సౌండ్స్, అంటే డిఫాల్ట్గా కొన్ని జనరల్ సౌండ్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ యారో అనే దాన్ని సెలక్షన్ చేస్తున్నాను. ఓకేనా. దీన్ని ప్రెస్ చేశాను. ఇప్పుడు ప్రివ్యూ చూస్తున్నా. ఇంకోటి సౌండ్ వచ్చిందా, ఇంకో మళ్ళీ వినండి. అలానే సెకండ్ సైడ్ సెలక్షన్ చేస్తున్నాను. ఆల్రెడీ ట్రాన్స్లేషన్ ఇచ్చామండి. ఒక సౌండ్ ఎఫెక్ట్ పెడుతున్నాను ఏదో ఒకటి. ఇదిగోండి కాయిన్ పెడుతున్నాను. ప్రివ్యూ చూస్తున్నా. మళ్ళీ చూడండి. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉంది చూడండి. ఓకేనండి. అంటే ఆ కాయిన్ సౌండ్ అనేది మొత్తం 6 సెకండ్స్ వస్తుందంట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ సౌండ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు. కింద డౌన్ యారోకి ప్రెస్ చేశాను అనుకోండి, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్ యారో కొట్టండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా దాని టైమింగు సెట్ చేయొచ్చు, దాని సౌండ్ ఎఫెక్టు సెట్ చేయొచ్చు. ఈ విధంగా చూడండి. అలానే థర్డ్ స్లైడ్ని సెలక్షన్ చేశాను, ఓ సౌండ్ ఎఫెక్ట్ పెట్టాను, దీనికి తగ్గ టైమింగ్ కూడా మారుస్తున్నాడు. అలానే ఫోర్త్ స్లైడ్ని సెలక్షన్ చేశాను, ఒక సౌండ్ ఎఫెక్ట్ పెట్టాను. అలానే దీనికి జస్ట్ 1 సెకండే ఉందండి, నేను ఒక 3 సెకండ్స్ పెట్టా సౌండ్ ఎఫెక్ట్. అలా ఫిఫ్త్ స్లైడ్ని సెలక్షన్ చేశాను, దీనికో సౌండ్ ఎఫెక్ట్ పెట్టా. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తున్నాను ఈ విధంగా. అలానే ఫోర్త్ స్లైడ్ ప్రివ్యూ. ఓకేనండి. అలానే థర్డ్ స్లైడ్ ప్రివ్యూ చూస్తున్నాను ఈ విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టచ్చు, దానికి తగ్గ టైమింగ్ సెట్ చేయొచ్చండి. అలానే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ అప్లై టు ఆల్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కో స్లైడ్కి ఒక్కో ట్రాన్స్లేషన్ ఉంది, ఒక్కో సౌండ్ ఉంది,
ఒక్కో టైమింగ్ అలా సెట్ చేశాను. ఇప్పుడు ఏ స్లైడ్ సెలక్షన్లో ఉంది? ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు దీనికో ట్రాన్సిషన్ ఉంది, దీనికో సౌండ్ ఎఫెక్ట్ ఉంది, దీనికో టైమింగ్ ఉంది. ఇప్పుడు నేను అప్లై టు ఆల్ అని అనుకో, పవర్ పాయింట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి సేమ్ ట్రాన్సిషన్, సేమ్ సౌండ్, సేమ్ టైమింగ్ సెట్ అయిపోతుంది. ఓకేనండి. ఎవడో అలా పెట్టుకోరు, కాకపోతే నేను అలా సెట్ చేసుకుంటా అంటే సెట్ చేసుకోండి. కాకపోతే ఒక్కో స్లైడ్కి ఒక్కో ట్రాన్సిషన్, ఒక్కో సౌండ్ ఎఫెక్ట్ ఉంటేనే కదండి కొంచెం లుక్ ఉండేది. ఓకేనా? ఈ విధంగా సెట్ చేయొచ్చు. అలానే చూడండి, ఫైనల్గా మనం అసలు స్లైడ్ షో ఎలా ఇస్తాం అంటే, ఇది అడ్వాన్స్డ్గా ముందుగానే చెప్పేస్తున్నాను. డైరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షోకి ఇక్కడ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారు ఒక స్లైడ్ని. ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, స్లైడ్ షో అని. దీన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా స్లైడ్ షో బిగిన్ అయింది. అలానే నేను మౌస్ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేస్తాను. ఇదిగో చూడండి, వస్తుందా రావట్లేదా? స్లైడ్ తర్వాత స్లైడ్ వచ్చేటప్పుడు ఈ మధ్యలో వచ్చే ఎఫెక్ట్ని ట్రాన్సిషన్ అంటారు. అలా చూడండి, ఇదిగోండి ఈ విధంగా ప్రెజెంటేషన్ అనేది ఈ విధంగా. అంటే మనం ఇక్కడ కామన్గా చెప్పాలంటే స్లైడ్స్ క్రియేట్ చేసాము, దానిలో టెక్స్ట్, ఇమేజెస్ ఈ మొత్తం తీసుకున్నాము. అలానే బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ కానీ థీమ్స్ కానీ ఇవన్నీ అప్లై చేసాము. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే యానిమేషన్స్ అనే ట్యాబ్లో ఈ టోటల్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. చూడండి వ్యూయర్స్, యానిమేషన్స్ అనేది పవర్ పాయింట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం యూజ్ చేసేది పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏం చేస్తామండి, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఒక టాపిక్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ చేసేటప్పుడు స్లైడ్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, థీమ్స్ ఎలా అప్లై చేయాలి, ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలి అనేది. అలానే నా నెక్స్ట్ టాపిక్ ఏంటండి, యానిమేషన్స్. అంటే మనం స్లైడ్స్లో తీసుకున్న టెక్స్ట్కి కానీ పిక్చర్కి కానీ షేప్కి కానీ యానిమేషన్స్ అనేది ఎలా అప్లై చేయాలి, ఆ అప్లై చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, మనం యానిమేషన్స్ అప్లై చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్, ఫస్ట్ యానిమేషన్ టైప్స్. అసలు యానిమేషన్స్ ఎన్ని ఉన్నాయి? అప్లై యానిమేషన్స్. యానిమేషన్స్ అనేది ఒక పిక్చర్కి కావచ్చు, ఒక షేప్కి కావచ్చు, ఒక టెక్స్ట్కి కావచ్చు, ఎలా అప్లై చేయాలి. మోడిఫై ద యానిమేషన్. అప్లై చేసిన ఈ యానిమేషన్ని ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. డ్యూరేషన్, టైమింగ్ ఎలా మార్చాలి. ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి. సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి. మోడిఫై ద ప్లేసెస్, అంటే ఒక స్లైడ్లో తీసుకున్న పిక్చర్ కానీ టెక్స్ట్కి కానీ యానిమేషన్స్ అప్లై చేస్తాం కదండి, వాటి ప్లేసెస్ కూడా ఎలా మార్చాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ వన్ ఏంటండి, యానిమేషన్ టైప్స్. అసలు యానిమేషన్స్ అనేది ఎక్కడున్నాయి, అవి ఎన్ని రకాలు అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇది నేను ప్రీవియస్ క్లాస్లో ముందుగానే ప్రిపేర్ చేసిన టాపిక్ అండి. ఇప్పుడు మనం ఒక స్లైడ్లో పిక్చర్ ఉంది, టెక్స్ట్ ఉంది, షేప్ ఉన్నాయి, వీటన్నిటికీ యానిమేషన్స్ అప్లై చేద్దాం. మరి యానిమేషన్స్ అప్లై చేద్దామంటే యానిమేషన్ ట్యాబ్లో ఇక్కడున్న ఆప్షన్స్ ఏవి హైలైట్ అవ్వలేదండి. ఓకేనా? మరి ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే, ఒక స్లైడ్లో ఒక పిక్చర్ కానీ టెక్స్ట్ కానీ సెలెక్షన్ చేస్తేనే ఇవి హైలైట్ అవుతాయి. ఇప్పుడు నేను చూడండి, ఈ పిక్చర్ని ఎంఎస్ ఆఫీస్ 2016 ఈ పిక్చర్ని సెలెక్షన్ చేశాను. చూడండి, హైలైట్ అయినాయా లేవా? ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ యానిమేషన్స్ ఎక్కడ ఉంటాయి, మనకి యానిమేషన్స్ అనేవి 2 ప్లేసెస్లో ఉంటాయండి. ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ యాడ్ యానిమేషన్ అనే ఆప్షన్ కనబడుతుందా, ఇక్కడ ఈ డౌన్ యారో ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ డౌన్ యారోని ప్రెస్ చేస్తున్నా చూడండి, ఇదిగోండి వచ్చినాయి లేదా యానిమేషన్స్. చూడండి, మనకి టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అని ఇక్కడే ఉన్నాయి. అంటే ఎంట్రన్స్, ఈ యొక్క యానిమేషన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఇంకా చాలా కావాలనుకుంటే యానిమేషన్స్ ఇవ్వండి, మోర్ ఎంట్రన్స్, మోర్ ఎంపాసిస్, ఇక్కడన్నీ చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఈ యానిమేషన్స్లో ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది చూడండి, ఎంట్రన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్. ఇదిగోండి ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే ఇంకా ఇక్కడ ఎక్కువ ఉంటాయి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ యానిమేషన్స్ అని ఎలా అప్లై చేయాలో చూద్దామండి. దానికన్నా ముందు అసలు ఈ ఎంట్రన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్, అసలు ఈ నాలుగిటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, మొత్తం టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఏంటండి, ఎంట్రన్స్, ఎంపాసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్, మొత్తం 4 ఉన్నాయి. వీటికి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ నేను ఎంట్రన్స్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. సో నేను ఎంట్రన్స్ అనే టెక్స్ట్నే సెలెక్షన్ చేసి ఎంట్రన్స్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. యానిమేషన్ అప్లై చేయాలంటే మనం యాడ్ యానిమేషన్ కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా రకాలు ఉన్నాయి.
నేను ఒకటి తీసుకున్నాను, ఏదైనా క్లిక్ చేశానండి, అప్లై అయింది. దాని తర్వాత ఎంపాసిస్ సెలెక్షన్ చేశాను. ఓకేనా. తర్వాత యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఎంపాసిస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒకటి తీసుకున్నా. ఇదిగోండి స్పిన్ అని ఉంది, దీన్ని సెలెక్షన్ చేశా. ఓకే. తర్వాత ఎగ్జిట్ సెలెక్షన్ చేశా. యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒకటి అప్లై చేస్తున్నాను. ఓకే. తర్వాత మోషన్ పాత్ సెలెక్షన్ చేశాను. ఓకేనా. యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ మోషన్ పాత్ ఉందా లేదా, అంటే ఇక్కడ ఇవ్వండి, డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చేసాడు ఆప్షను, దీన్ని సెలెక్షన్ చేయండి. లేదా ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేసి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన షేప్ని ఏదైనా సరే. ఇప్పుడు నేను దీన్ని సెలెక్షన్ చేశాను, లూప్స్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేస్తున్నా. టోటల్గా ప్రివ్యూ అనేది ఎలా చూస్తున్నాను. చూడండి చూడండి ఎంట్రన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది, అంటే స్టార్టింగ్ లేదండి, ఒక ఎంట్రన్స్లో వచ్చింది. ఓకేనా. అలా ఎంపాసిస్ ఏందండి, చూడండి ఎంపాసిస్ ఏమో టెస్ట్ అనేది అక్కడే ఉంది, ఎఫెక్ట్ వచ్చి అంటే యానిమేషన్ వచ్చి మళ్ళీ అక్కడే వచ్చింది. చూడండి చూడండి ఎంట్రన్స్ ఏమో నార్మల్గా వచ్చింది, ఎంపాసిస్ ఎలా వచ్చింది. మరి ఎగ్జిట్ చూడండి ఒకసారి, ఎగ్జిట్ ఏమైంది, యానిమేషన్ వచ్చి ఎగ్జిట్ అయిపోయిందండి. ఓకేనా. మరి మోషన్ పాత్ ఏందండి, మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో ఆ షేప్ని బట్టి అది మూవ్ అవుతూ ఉండిద్ది. చూడండి మూవ్ అయిందా లేదా, ఈ విధంగా. అంటే ఎంట్రన్స్ ఏంటంటే స్టార్టింగే డిస్ప్లే అవ్వదు, ఎంట్రన్స్ లెవెల్లో యానిమేషన్ వస్తూ డిస్ప్లే అవుతుంది. ఎంపాసిస్ ఏంటంటే యానిమేషన్ వస్తూ అక్కడే ఉంటుంది. ఎగ్జిట్ ఏంటంటే యానిమేషన్ వస్తూ క్లోజ్ అయిపోతుంది. మోషన్ పాత్ ఏంటంటే మనం తీసుకునే షేప్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మొత్తం చాలా స్లైడ్స్ ఉన్నాయండి, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అని. ఒక్కో స్లైడ్లో ఒక పిక్చర్ ఉంది, టెక్స్ట్ ఉంది, షేప్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఎంట్రన్స్, ఒకదానికి ఎంపాసిస్, ఒక స్లైడ్కి ఏమో ఎగ్జిట్, ఒకదానికేమో మోషన్ పాత్, ఒకదానికి అన్నీ అప్లై చేస్తా. ఓకేనా. ఇలా అప్లై చేసుకుంటూ వద్దాం. ఇలా అప్లై చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యానిమేషన్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఏదో ఒక షేప్ని కానీ పిక్చర్ని కానీ సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేయగలే ఫస్ట్ వీటన్నిటికి ఏం అప్లై చేస్తున్నాను, ఎంట్రన్స్ ఎఫెక్ట్లు. ఓకే. యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఎంట్రన్స్లో ఏదో ఒక ఎఫెక్ట్ అప్లై చేశాను. చూడండి ఎప్పుడైతే అప్లై చేశానో ఇక్కడ నెంబర్ 1 అని డిస్ప్లే అవుతుంది. చూడండి డిస్ప్లే అయిందా లేదా, అంటే ఈ స్లైడ్లో పర్టికులర్గా ఫస్ట్ యానిమేషన్ అనమాట. అలానే ఎంఎస్ ఆఫీస్ని సెలెక్షన్ చేశాను, యాడ్ యానిమేషన్లోకి వెళ్ళాను, ఇంకోటి అప్లై చేశాను. చూడండి ఇక్కడ సెకండ్ అని డిస్ప్లే అయింది, సెకండ్ యానిమేషన్. అలానే కంప్యూటర్స్ అడ్డా, దీన్ని సెలెక్షన్ చేశాను, యాడ్ యానిమేషన్లోకి వెళ్ళాను, ఇంకోటి అప్లై చేశాను. అలా షేప్ని సెలెక్షన్ చేశాను, యాడ్ యానిమేషన్లోకి వెళ్ళాను, బౌన్స్, దీన్ని తీసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తున్నాను. చూడండి చూడండి అన్ని ఎంట్రన్స్లో వచ్చినాయి, అంటే స్టార్టింగే డిస్ప్లే అవ్వట్లేదండి, అది ఎంట్రన్స్ లెవెల్లో యానిమేషన్స్ వస్తూ డిస్ప్లే అవుతున్నాయి. అవి ఏంటండి, ఎంట్రన్స్ ఎఫెక్ట్లు. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ యానిమేషన్స్ అప్లై చేశాను, ఓకే. ఫస్ట్ ఏం అప్లై చేశాను, పిక్చర్కి. సెకండ్ ఎంఎస్ ఆఫీస్కి. థర్డ్ కంప్యూటర్స్ అడ్డాకి అప్లై చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆ యానిమేషన్ ప్లేసెస్ మార్చాలి, లేదా యానిమేషన్ని రిమూవ్ చేయాలి, లేదా యానిమేషన్ని మోడిఫై చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏ ఆప్షన్లోకి వెళ్ళాలండి, యానిమేషన్ ప్యాన్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక బాక్స్ వచ్చింది చూడండి, ఇక్కడ మీరు ఆ స్లైడ్లో వేటికైతే యానిమేషన్స్ అప్లై చేశారు ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, నెంబర్ 1 పిక్చర్, తర్వాత ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్స్ అడ్డా, సన్ ఉన్నాయా లేవా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏందండి పిక్చర్, ఇప్పుడు నేను ఇక్కడ ప్లేసెస్ మారుస్తున్నా. ఓకేనా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఫస్ట్లోకి వెళ్ళిపోవాలి, సెకండ్ ప్లేస్లో ఉంది కదా, ఫస్ట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు ఎంఎస్ ఆఫీస్ని సెలెక్షన్ చేసి పైకి డ్రాగ్ చేయండి. ఇలా ఇదిగోండి మారిందా లేదా, ఇక్కడ నెంబర్ మారిపోయింది చూడండి, ఇదిగోండి మారిందా అండి. ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే చూడండి ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మార్చచ్చు. ఇప్పుడు నేను ఈ థర్డ్ కంప్యూటర్స్ అడ్డాని సెలెక్షన్ చేసి ఇదిగోండి అప్ యారో, ఇగో మారుతుందా లేదా, ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ప్లే చేసుకోవచ్చు, లేదా ప్రివ్యూ బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రివ్యూ అంటున్నా చూడండి, ఫస్ట్ కంప్యూటర్స్ అడ్డా వచ్చింది, థర్డ్ 1 ఎంఎస్ ఆఫీస్ వచ్చింది. ఎందుకు, అక్కడ ప్లేసెస్ మార్చానండి.
అలానే ఇప్పుడు ఈ యానిమేషన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ కంప్యూటర్స్ అడ్డాకి ఏ యానిమేషన్ అయితే ఉందో ఆ యానిమేషన్ని రిమూవ్ చేయాలి అంటే ముందు దాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ కనబడుతుందా, దీంతో రిమూవ్ చేయొచ్చు. అలానే సౌండ్ ఎఫెక్ట్స్, నార్మల్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, రిమూవ్ అన్న చూడండి, రిమూవ్ అయిందా లేదా. ఎప్పుడైతే రిమూవ్ అయిందో ఒక నెంబర్ పోయింది చూడండి, పోయిందా. మరి యానిమేషన్ మార్చాలి, సెలక్షన్ చేశాను, మళ్ళీ యానిమేషన్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి అప్లై చేశాను. ఇదిగోండి, అప్లై అయిందా లేదా. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలానా, అలా రిమూవ్ చేసుకోవచ్చు, ప్లేసెస్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ సన్ అనే షేప్కి యానిమేషన్స్ అనేది ఎఫెక్ట్స్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇప్పుడు మీరు దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ ఆప్షన్స్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఎఫెక్ట్, టైమింగ్, టెక్స్ట్ యానిమేషన్స్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్స్ వాడు డిఫాల్ట్గా డోర్ సౌండ్, గ్లాస్ సౌండ్స్ ఇలాంటివి ఇస్తాడండి, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే టైమింగ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఇక్కడ ఈ సన్ అనే షేప్కి యానిమేషన్ టైమింగ్ అనేది ఎంత ఉందో ఇక్కడ కనబడుతుంది చూడండి. డ్యూరేషన్ అంటే 2 seconds ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది ఇంక్రీజ్ చేస్తాను, అంటే పై బటన్ ఇంక్రీజు, కింద యారో మార్క్ ఏమో డిక్రీజ్. ఇలా ఇంక్రీజ్ చేశాను అంటే 4 seconds రావాలి యానిమేషన్. ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తున్నా, ఇదిగో చూడండి, మొత్తం ఆ యానిమేషన్ రావడానికి 4 seconds పట్టింది. ఏది, సన్ అనే షేప్కి. ఓకేనా, అలా మీరు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి నేను ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నా, ఒకే ఒక్క సెకండ్లో రావడం కోసం. ఇదిగోండి, ఇక్కడ డిక్రీజ్ చేశాను. ఓకేనా, డిక్రీజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ చూస్తున్నా, ఇదిగోండి వచ్చిందా రాలేదా. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా, అలా ఇప్పుడు ఈ 5th దానికి ఓకేనా ప్రతి యానిమేషన్ అప్లై చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ 5th స్లైడ్ని సెలక్షన్ చేసి ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి ఓకేనా యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఎంట్రన్స్ ఇచ్చాను. ఓకేనా, అలానే ఈ టెస్ట్ని సెలక్షన్ చేసి యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఎంపాసిస్ ఎఫెక్ట్ ఇచ్చాను. అలా ఇప్పుడు ఈ లోగోని సెలక్షన్ చేసి యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి ఎగ్జిట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఓకేనా, ఈ విధంగా. అలానే మనకి ఇక్కడ ఇంకో ఎక్స్ట్రాగా ఒక యానిమేషన్ ఉంది చూడండి. ఇవేంటంటే మోషన్ పాత్. ఇక్కడున్న షేప్స్ని బట్టి మన టెస్ట్ కానీ పిక్చర్ కానీ మూవ్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ మీ డౌట్ ఏంటంటే ఇక్కడున్న షేప్స్ ఏనండి మనం ఓన్గా ఒక లెటర్ కానీ క్యారెక్టర్ కానీ డ్రా చేస్తాము, దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉండాలి. అలా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ యానిమేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు మోషన్ పాత్స్లో కస్టమ్ పాత్ అని ఉంటుంది. అంటే కస్టమ్ పాత్ అంటే మనకిష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకిష్టం వచ్చినట్టు ఒక షేప్ డ్రా చేసి దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేయండి. దీన్ని సెలక్షన్ చేయగలి ఇప్పుడు డ్రా చేయండి. ఇక్కడ నేను ఇక్కడ ఏ అని ఇలా డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నా, చూడండి దాన్ని బట్టి మూవ్ అవుతుందా లేదా. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తున్నాను చూడండి, ఇవి ఏంటంటే ఎంపాసిస్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎగ్జిట్. ఇది చూడండి, నేను డ్రా చేసిన షేప్ని బట్టి అది వస్తుంది. ఓకేనండి, అదేంటంటే మోషన్ పాత్, అంటే అక్కడున్న షేప్స్ సెలక్షన్ చేసుకోవచ్చు, నువ్వు ఓన్గా డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా యాజ్ యూజువల్ అండి ప్రతి దానికి ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఆప్షన్స్ మొత్తం యూస్ చేయొచ్చు. ఓకేనండి, ఈ విధంగా పవర్ పాయింట్లో యానిమేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షో. ఓకేనా, ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఈ స్లైడ్ షో అనేది ఎప్పుడు ఇస్తాము అంటే మనం పవర్ పాయింట్లో చేసిన వర్క్ అనేది 100% కంప్లీట్ అయిన తర్వాత యూస్ చేసే ఆప్షన్ ఏంటండి స్లైడ్ షో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకునేవన్నీ స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్లైడ్స్లో లేఅవుట్ ఎలా మార్చాలి, ఇమేజెస్, టెక్స్ట్ ప్లేసెస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, థీమ్స్ ఎలా అప్లై చేయాలి, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం క్లిక్ చేసే ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షో. ఓకేనా, మరి ఈ స్లైడ్ షో అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే కింద స్టేటస్ బార్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం కదండి, దాని పక్కన ఇదిగోండి ఈ బటన్ అనమాట. ఓకేనా, దీన్ని ప్రెస్ చేసామనుకోండి స్లైడ్ షో అనేది బిగిన్ అయింది.
ఎప్పుడైతే ఆ బటన్ని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మీకు స్లైడ్ షో బిగిన్ అయిద్దండి. అంటే ఏంటంటే మనకి ఈ పవర్ పాయింట్లో కనిపించిన ఈ ట్యాబ్స్ ఆప్షన్స్ కానీ ఏమీ డిస్ప్లే అవ్వు. మనం ప్రిపేర్ చేసిన స్లైడ్ అనేది డెస్క్టాప్ మొత్తం ఆక్యుపై చేసి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ మీకు నార్మల్గా రావాలనుకోండి, ఎస్కేప్ కొట్టండి, కీబోర్డ్లో ఎస్కేప్, ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ స్లైడ్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఈ స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ మొత్తం టోటల్గా 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఓకేనా. ఫస్ట్ స్లైడ్లో ఎంఎస్ ఆఫీస్ గురించి, సెకండ్ స్లైడ్లో ఎంఎస్ వర్డ్, అండ్ థర్డ్ స్లైడ్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఈ విధంగా టోటల్గా 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ని సెలెక్షన్ చేసి, ఓకేనా, ఇప్పుడు స్లైడ్ షో అన్న ఇది ఈ బటన్ని ప్రెస్ చేశాను. చూడండి వ్యూయర్స్, ఇలా నార్మల్గా డిస్ప్లే అయిందండి స్లైడ్. కానీ స్లైడ్లో ఉన్న టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ షేప్స్ కానీ ఇవేమీ డిస్ప్లే అవ్వలేదండి. మరి వాటన్నిటికీ యానిమేషన్స్ అప్లై చేసాం కదండి. అవి యానిమేషన్ టైప్లో స్టెప్ బై స్టెప్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా రావండి, అవి మన కంట్రోల్ని బట్టి వస్తాయి. ఎలా అంటే మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం ఫస్ట్ యానిమేషన్ దేనికైతే అప్లై చేసామో ఆ విధంగా మళ్ళీ క్లిక్ చేయండి, ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. లేదా కీబోర్డ్లో రైట్ యారో కానీ డౌన్ యారో కానీ ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఈ విధంగా అలా ఫస్ట్ స్లైడ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ స్లైడ్, అంటే ఆ మధ్యలో వచ్చే ఎఫెక్ట్ని ట్రాన్సిషన్ అంటారు. ఆల్రెడీ మీకు చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో. ఈ విధంగా అంటే ఏంటండి, మన కీబోర్డ్లో యారో కీస్ అయినా వాడచ్చు, లేదా మౌస్లో లెఫ్ట్ క్లిక్ అయినా క్లిక్ చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. మీకు ఇంకా అవసరం లేదు, స్లైడ్ షో ఆపేయాలి, మళ్ళీ నార్మల్గా రావాలనుకుంటే మీరు కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్లైడ్ ఏంటండి, థర్డ్ స్లైడ్. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా. ఇప్పుడు నేను స్లైడ్ షో అన్నాను అనుకో, చూడండి థర్డ్ స్లైడ్ నుంచి బిగిన్ అయింది. ఎందుకంటే ఆ స్లైడ్ కదండి సెలక్షన్లో ఉంది, సో అక్కడి నుంచి బిగిన్ అయింది. ఇప్పుడు నేను ఎస్కేప్ అంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ స్లైడ్ షో అనే ట్యాబ్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఫ్రమ్ బిగినింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ స్లైడ్ అయినా సెలక్షన్లో ఉన్నా ఫ్రమ్ బిగినింగ్ అన్నాం అనుకోండి, బిగినింగ్ నుంచి మనకి స్టార్ట్ అయ్యిద్ది. చూడండి, అంటే బిగినింగ్ స్లైడ్ ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్, అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు చూడండి, నేను 4th స్లైడ్ సెలెక్షన్ చేశానండి. ఇప్పుడు నేను స్లైడ్ షో అనకుండా ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది చూడండి, ఫ్రమ్ కరెంట్ స్లైడ్. దీన్ని సెలెక్షన్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. చూడండి ఈ విధంగా. ఓకేనా. మీరు డైరెక్ట్గా స్లైడ్ షో అన్నారనుకోండి, లేదా కీబోర్డ్లో F5 అన్నారనుకోండి, ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. ఫ్రమ్ బిగినింగ్ అన్నారనుకోండి, ఏ స్లైడ్ సెలక్షన్లో ఉన్నా సరే బిగినింగ్ నుంచి బిగిన్ అయ్యిద్ది. కరెంట్ స్లైడ్ అంటే ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. అలానే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, హైడ్ స్లైడ్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయి. మొత్తం 5 స్లైడ్స్ మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అంటే స్లైడ్ షో ఇచ్చేటప్పుడు కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను థర్డ్ స్లైడ్ సెలెక్షన్ చేసి హైడ్ స్లైడ్ అన్న. ఓకేనా. ఇక్కడ చూడండి స్ట్రైక్ అవుట్ అయిపోయింది ఆ నెంబర్ అనేది, మళ్ళీ బ్లర్రీగా వచ్చేసింది చూడండి. ఓకే, కానీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ సెలెక్షన్ చేసి స్లైడ్ షో ఇస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ స్లైడ్ వచ్చింది కామన్గానే. అండ్ సెకండ్ స్లైడ్ ఏంటండి, ఎంఎస్ వర్డ్. మరి థర్డ్ స్లైడ్ ఏంటండి, ఎక్సెల్. మళ్ళీ అది రావాలి కదా. చూడండి అది రాలేదండి, అంటే అదేమైంది, హైడ్ అయిపోయింది. అంటే ఏంటంటే మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అంటే స్లైడ్ షో ఇచ్చేటప్పుడు పర్టికులర్గా ఆ స్లైడ్ వరకు హైడ్ అయిపోతుంది. ఓకేనండి. మళ్ళీ నార్మల్గా రావాలంటే మీరు ఎస్కేప్ కొట్టండి. ఈ విధంగా మళ్ళీ ఈ హైడ్ చేసిన స్లైడ్ అనేది అన్హైడ్ అవ్వాలంటే దాన్నే సెలక్షన్ చేసి హైడ్ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని మళ్ళీ అన్సెలక్షన్ చేయండి, మళ్ళీ అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా ఫండమెంటల్గా మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పవర్ పాయింట్లో అంటే మనం ప్రిపేర్ చేసిన వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత స్లైడ్ షో అనేది ఈ విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మన ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే కస్టమ్ స్లైడ్ షో. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ప్రీవియస్ వీడియోలో మనం ప్రిపేర్ చేసిన ఈ స్లైడ్స్కి అంటే ఇక్కడ టోటల్గా 5 స్లైడ్స్ క్రియేట్ చేసాం కదండి. ఈ స్లైడ్స్కి స్లైడ్ షో అనేది ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నామండి. వాటికి షార్ట్ కట్ కూడా మనం నేర్చుకున్నాము. అలానే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటండి, కస్టమ్ స్లైడ్ షో. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనం స్లైడ్ షో ఇచ్చేటప్పుడు ఫస్ట్ స్లైడ్ ఏముందండి, ఎంఎస్ ఆఫీస్ మెయిన్. సెకండ్ స్లైడు
ఎంఎస్ వర్డ్, అలానే థర్డ్ స్లైడ్ ఎంఎస్ ఎక్సెల్, ఫోర్త్ ఎంఎస్ పవర్ పాయింట్, ఫిఫ్త్ ఎంఎస్ యాక్సెస్. ఈ టోటల్గా 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఇవి మనం స్లైడ్ షో ఇవ్వగానే ఒక ఆర్డర్ ప్రకారం వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఎంఎస్ ఆఫీసు, తర్వాత ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. అంతేగాని ముందు వెనక ముందు రాదు కదండి. అలా కాకుండా నాకు కావాల్సినట్టుగా, అంటే అక్కడ ప్లేసెస్ అనేవి మార్చుకుంటూ, అంటే నాకు కావాల్సినట్టుగా ప్రెజెంటేషన్ ఇవ్వడం అండి. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ప్రకారం కాకుండా ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్, తర్వాత యాక్సెస్, తర్వాత ఎంఎస్ ఆఫీసు, తర్వాత ఎంఎస్ వర్డ్, ఈ విధంగా. ఓకేనండి. ఆ విధంగా ప్రిపేర్ చేయాలంటే మనం యూజ్ చేసేది కస్టమ్ స్లైడ్ షో, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనండి. అంటే ఇక్కడున్న స్లైడ్స్ పొజిషన్ మార్చకుండా స్లైడ్ షో ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మారిద్ది. ఓకేనండి. అది ఎలా చేయాలి ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా గమనిస్తే ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇది ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కస్టమ్ స్లైడ్ షో అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగల ఇక్కడ కస్టమ్ షోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగల ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఓకేనా. ఇక్కడ న్యూ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే. మనం ప్రిపేర్ చేసిన స్లైడ్స్లో మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ స్లైడ్ షో నేమ్ కూడా మార్చుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా వాడు కస్టమ్ షో 1 అని ఇచ్చాడు, అదేనా మీరు ఉంచేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక ఆర్డర్ ప్రకారం ఇలా ఉంది. ఫస్ట్ ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. ఇప్పుడు నాకు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఫస్ట్ రావాలి. సో నేనేం చేయాలి, ఎంఎస్ ఎక్సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అలానే ఎంఎస్ యాక్సెస్ సెలెక్షన్ చేశా, యాడ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఎంఎస్ ఆఫీస్ సెలెక్షన్ చేశా, యాడ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. తర్వాత పవర్ పాయింట్, యాడ్. తర్వాత ఎంఎస్ వర్డ్, దీన్ని ఇలా సెలెక్షన్ చేయడం, యాడ్. ఈ విధంగా అంటే మనకు కావాల్సిన ఏ ప్లేస్లో అయితే కావాలో దాన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకేనండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ మీరు యాడ్ చేశారు, ఈ పర్టికులర్గా ఈ హెడ్డింగ్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఇలా ప్లేసెస్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. లేదా ఇక్కడ డౌన్ ఏరో ఉంది కదా, దీన్నైనా ప్రెస్ చేయొచ్చు. లేదా డిలీట్ చేయాలి, ఇక్కడ డిలీట్ అనే బటన్ చూసారు కదా, రిమూవ్, దీన్నైనా ప్రెస్ చేయండి. ఓకేనా. ఓకే ఫైనల్ అని అనుకుంటే ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి కస్టమ్ షో 1 అని ఆటోమేటిక్గా లోపల సేవ్ అయింది. ఇప్పుడు మీరు చూడాలి, డిస్ప్లే అవ్వాలి, ఏది స్లైడ్ షో రూపంలో డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇక్కడ షో అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకేనా. లేదా మోడిఫికేషన్ ఏమైనా చేయాలంటే ఎడిట్, లేదా రిమూవ్ చేయాలంటే రిమూవ్, కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్. ఇప్పుడు షో అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే షో అంటానో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది చూడండి. చూడండి ఫస్ట్ ఏం వచ్చింది, ఎంఎస్ ఎక్సెల్ వచ్చింది, అంటే మనం మార్చాం కదండి ఈ విధంగా. తర్వాత ఏమి ఇచ్చాం, ఎంఎస్ యాక్సెస్ ఇచ్చాం, ఇగోండి ఈ విధంగా. ఓకేనా. తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఇచ్చాం. ఈ విధంగా మనం అనుకున్న ప్రకారంగా మారింది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వదండి స్లైడ్స్. ఓకేనా. అలానే చూడండి మనం సేవ్ చేసిన ఆ కస్టమ్ స్లైడ్ షో ఉంది కదండి, కస్టమ్ షో 1 అని, అది ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది చూడండి, కస్టమ్ షో 1. ఇలా కాకుండా మళ్ళీ వేరే విధంగా మార్చాలి అని అనుకుంటే మళ్ళీ కస్టమ్ షోస్ అనే బటన్ని ప్రెస్ చేయండి, మళ్ళీ న్యూ అనే బటన్ని ప్రెస్ చేయండి, మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోండి. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు మార్చుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా ఎంఎస్ పవర్ పాయింట్లో కస్టమ్ స్లైడ్ షో అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఫోటో ఆల్బమ్. ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ ఫోటో ఆల్బమ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నా కంప్యూటర్లో సమ్ ప్లేస్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మొత్తం ఒక 10 ఫొటోస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఒక్కో ఫోటో వచ్చి ఒక్కో స్లైడ్లో, అంటే నా పవర్ పాయింట్లో ఒక్కో స్లైడ్లో ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ అనే కమాండ్ ద్వారా ఒక్కో పిక్చర్ని తీసుకొని ఇన్సర్ట్ చేస్తూ రావాలి. ఓకేనా. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అయింది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఫోటో ఆల్బమ్. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటో ఆల్బమ్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ న్యూ ఫోటో ఆల్బమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదండి, ఇక్కడ ఫైల్ అండ్ డెస్క్ అనే బటన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి.
ప్రెస్ చేయగానే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. మన ఫొటోస్ ఏ ప్లేస్లో ఉన్నాయో మన కంప్యూటర్లో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నా ఫొటోస్ పిక్చర్స్లో ఉన్నాయండి. పిక్చర్స్లోకి వెళ్ళాను. కంప్యూటర్స్ అడ్డా అనే ఫోల్డర్లో నాకు కావాల్సిన ఫొటోస్ మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇన్సర్ట్. దాని తర్వాత ఇక్కడ క్రియేట్ అనే బటన్ కనబడుతుంది కదండి, క్రియేట్, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు క్రియేట్ అంటారో మనం ఇన్సర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఒక్కో స్లైడ్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ప్రతి ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుందండి, చూసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ మనం టోటల్గా ఎన్ని ఇమేజెస్ ఇన్సర్ట్ చేసింది 10, కానీ ఇక్కడ ఎన్ని స్లైడ్స్ అండి క్రియేట్ అయింది 11 స్లైడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్లైడ్ ఒక టైటిల్ అనేది డిస్ప్లే అయింది, ఫోటో ఆల్బమ్ బై దుర్గా ప్రసాద్ అని. అంటే ఇక్కడ దుర్గా ప్రసాద్ అనేది టైటిల్ అనేది మనం ఇవ్వలేదు కదండి. మరి ఎలా వచ్చింది అంటే ఇది కంప్యూటర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ నేమ్. అంటే నేను ఓఎస్ చేసేటప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ నేమ్ ఇస్తానా ఇవ్వనా, అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మీ కంప్యూటర్లో అడ్మినిస్ట్రేషన్ నేమ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుందండి, దాన్ని చేంజ్ చేయడం కుదరదు. ఓకేనా. అలానే ఇక్కడ మనం ఈ ఇన్సర్ట్ అయిన ఇమేజెస్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోవండి. వీటిని సెలెక్షన్ చేసి మనం సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే మనం అప్లై చేసిన ఈ స్లైడ్స్కి థీమ్స్ అనేవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ట్రాన్సిషన్స్ కూడా మార్చుకోవచ్చు, అలానే యానిమేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనండి. అంటే మనం మోడిఫికేషన్ వర్క్ ఏదైనా చేయొచ్చు, కానీ స్టార్టింగ్ ఏంటండి మనం సెలెక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఒక్కో స్లైడ్లో ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత మనం ఓన్ వర్క్ ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనండి. ఈ విధంగా ఇన్సర్ట్ ట్యాబ్లో ఫోటో ఆల్బమ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో హైపర్ లింక్. ఈ హైపర్ లింక్ దాంట్లో బుక్ మార్క్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. ఈ 2 ఆప్షన్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందామండి. చూడండి బియర్స్, నేను జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు హైపర్ లింక్ అంటే ఏంటంటే ఒక స్లైడ్లో సెలెక్ట్ చేసిన వర్డ్కి వేరొక ఫైలు, అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫైల్, అంటే వర్డ్ ఫైల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఇమేజ్ ఫైల్ కావచ్చు, ఏ ఫైల్ అయినా సరే లింక్ పెట్టడం. అంటే ఈ వర్డ్ని క్లిక్ చేస్తే ఆ ఫైలు ఓపెన్ అయ్యిద్ది, అదేంటండి హైపర్ లింక్. ఓకేనా. మరి బుక్ మార్క్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ స్లైడ్లో టాపిక్స్ అని ఉన్నాయి కదండి, వర్డ్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అని. అంటే ఇక్కడున్న ఈ వర్డ్కి ఈ ఫైల్లోనే వేరొక స్లైడ్కి లింక్ పెట్టడం. ఓకేనా. హైపర్ లింక్ అంటే వేరొక ఫైల్కి లింక్ పెట్టడం. ఇదేంటంటే ఇదే ఫైల్లో వేరొక స్లైడ్కి లింక్ పెట్టడం అనమాట, ఏది బుక్ మార్క్ అనేది. ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇవన్నీ టాపిక్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ స్లైడ్స్ రూపంలో డిస్ప్లే చేశాను, అంటే క్రియేట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేను ఎంఎస్ ఎక్సెల్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఎంఎస్ ఎక్సెల్ అనే స్లైడ్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా. ఇది ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే, అంటే స్లైడ్ షో ఇచ్చేటప్పుడే ఆటోమేటిక్ ఓపెన్ అవ్వాలి. అదేంటండి బుక్ మార్క్. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే వేరొక ఎంఎస్ వర్డ్ ఫైలు, ఎక్సెల్ ఫైలు ఓపెన్ అవ్వాలి, అదేంటండి హైపర్ లింక్. ఈ 2 ఆప్షన్స్ ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ స్లైడ్ని సెలెక్షన్ చేసి, ఓకేనా, ఈ టాపిక్స్ అనే వర్డ్ని సెలెక్షన్ చేసి హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద ప్రసాద్ అనే ఒక వర్డ్ ఫైల్ ఉందండి, ఎంఎస్ వర్డ్ ఫైలు, దాన్ని నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఉంది ప్రసాద్ అనే ఫైల్, దాంట్లో సమ్ డేటా ఉందండి. దాన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ఏదైనా కావచ్చు, వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఇమేజ్ ఫైల్ కావచ్చు, సెలెక్షన్ చేసి ఓకేనండి, ఆటోమేటిక్గా అప్లై అయ్యిద్ది. అలానే చూడండి ఇప్పుడు ఏంది, దీనికి ఏంది పెట్టాను హైపర్ లింక్. అలానే ఎంఎస్ వర్డ్ని సెలెక్షన్ చేసి హైపర్ లింక్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి బుక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి, బుక్ మార్క్, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగానే పర్టికులర్గా ఈ ప్రెజెంటేషన్లో మనకి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి హెడ్డింగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ కదండి సెలెక్షన్ చేసింది, దానికి బుక్ మార్కు ఎంఎస్ వర్డ్ అనే స్లైడ్, దాన్ని సెలెక్షన్ చేసి ఓకే అనండి. ఓకే అనే బటన్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఓకే. అలానే ఎక్సెల్ని సెలెక్షన్ చేయండి, హైపర్ లింకు, బుక్ మార్క్లోకి వెళ్ళండి, ఎంఎస్ ఎక్సెల్ని సెలెక్షన్ చేయండి, ఓకే అండ్ ఓకే.
అలా పవర్ పాయింట్, హైపర్ లింక్, బుక్ మార్కు, ఇక్కడ పవర్ పాయింట్ ఓకే, ఓకే, యాక్సెస్, హైపర్ లింక్, బుక్ మార్క్, ఎంఎస్ యాక్సెస్ ఓకే, ఇక్కడ మళ్ళీ ఓకే. ఈ విధంగా ఇప్పుడు నేను స్లైడ్ షో ఇస్తున్నాను చూడండి. మరి స్లైడ్ షో ఇవ్వాలంటే మనం ఇక్కడున్న బటన్ అయినా ప్రెస్ చేయాలి, లేదా కీబోర్డ్లో F5 అయినా ప్రెస్ చేయాలి. చూడండి స్లైడ్ షో బిగిన్ అయింది. ఇప్పుడు నేను ఈ టాపిక్స్ అనే వర్డ్ దగ్గరికి మౌస్ పాయింటర్ తీసుకెళ్ళగానే అక్కడ హ్యాండ్ సింబల్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా? ఇప్పుడు ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏం ఓపెన్ అవుతుంది చూడండి, ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ అయిందండి. ఏది డెస్క్టాప్ మీద ప్రసాద్ అనే నేమ్తో నేను ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్ పెట్టాను కదండి, అది ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది? ఆ టాపిక్స్ అనే వర్డ్కి ప్రసాద్ అనే ఫైల్ని హైపర్ లింక్ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకేనండి? అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఎంఎస్ ఎక్సెల్ అనే వర్డ్ని క్లిక్ చేస్తున్నాను అంటే ప్రతి దానికి హ్యాండ్ సింబల్ డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు నేను ఈ ఎక్సెల్ని క్లిక్ చేయగలే డైరెక్ట్గా ఎక్సెల్ స్లైడ్ ఓపెన్ అయింది చూడండి. అంటే కామన్గా చూసుకుంటే దీని తర్వాత ఉంది వర్డ్ ఫైలు, ఏది టాపిక్స్ అనే స్లైడ్ తర్వాత వర్డ్ స్లైడ్ ఉంది, దాని తర్వాత ఎక్సెల్ స్లైడ్ ఉంది. డైరెక్ట్గా ఎక్సెల్ స్లైడ్ ఓపెన్ అయింది. ఓకేనా? ఇదిగో చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను ఇది స్లైడ్ షో ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పవర్ పాయింట్ క్లిక్ చేస్తున్నా. ఇదిగో చూడండి, డైరెక్ట్గా పవర్ పాయింట్ స్లైడ్ ఓపెన్ అయింది. ఓకేనా? ఈ విధంగా అంటే ఏంటండి, మనం ఒక ఫైల్లోనే ఉంటూ ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి లింక్ పెట్టడం బుక్ మార్క్ అండి, ఒకే స్లైడ్లో వేరొక ఫైల్కి లింక్ పెట్టడం హైపర్ లింక్. ఓకేనా? ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా పవర్ పాయింట్లో హైపర్ లింక్, బుక్ మార్కు అనే ఆప్షన్స్ యూజ్ అవుతాయండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో యాక్షన్, ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఈ యాక్షన్ కనుక అర్థం అవ్వాలి అంటే ఏంది, కరెక్ట్గా చెప్పాలంటే ఈ వీడియో కనుక మీకు అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియో అనేది మీరు చూడాలండి. ఓకేనండి? ప్రీవియస్ వీడియోలో మీకు హైపర్ లింక్, బుక్ మార్క్ గురించి అవి ఎలా యూజ్ అవుతాయి అనేది చెప్పానండి. దానికి ఇది లింక్ అనమాట. ఓకేనా? ఆ వీడియో అర్థమైతేనే, ఆ వీడియో చూసి అర్థమైతేనే ఈ వీడియో అనేది అర్థమయ్యిద్ది. ఓకేనండి? చూడండి, ఇప్పుడు ఈ యాక్షన్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ యాక్షన్ బటన్స్ అంటే ఏంటండి, ఈ యాక్షన్ అనే ఆప్షన్ యూజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్ ఉన్నాయి కదండి, షేప్స్ కింద యారో మార్క్ క్లిక్ చేస్తాను కదా, షేప్స్ వస్తాయి. క్లిక్ చేశాను. ఇక్కడ లాస్ట్లో యాక్షన్ బటన్స్ ఉన్నాయా లేవా, ఈ బటన్స్ అనమాట. ఈ బటన్స్ని యూజ్ చేస్తూ మనం ఆ ఆప్షన్ని యూజ్ చేద్దామండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 2 గోల్స్. ఫస్ట్ గోల్ ఏంటంటే ఈ యాక్షన్ బటన్ని యూజ్ చేసి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్కి జంప్ అవ్వాలి. ఏది, బుక్ మార్క్ అనే ఆప్షన్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా యాక్షన్ బటన్ యూజ్ చేసి నేనేం చేస్తున్నాను, ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్కి జంప్ అవ్వాలి. అదొకటి. అండ్ సెకండ్ గోల్ ఏంటంటే ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో వీటన్నిటికీ లింక్స్ పెట్టా. ఏది, దీనికేమో హైపర్ లింకు, ఏది టాపిక్స్ అనే వర్డ్కి హైపర్ లింకు, ఈ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్కి బుక్ మార్క్ అప్లై చేశా. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, కామన్గా చూద్దాం. ప్రెజెంటేషన్ ఇవ్వగలే ఇక్కడ నేను ఈ ఎంఎస్ ఎక్సెల్ దీన్ని ప్రెస్ చేయగలే ఆటోమేటిక్గా ఎంఎస్ ఎక్సెల్ స్లైడ్ ఓపెన్ అయ్యిద్ది. ఏది, డైరెక్ట్గా. మరి ఇప్పుడు నేను డైరెక్ట్గా టాపిక్స్ అనే స్లైడ్ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మళ్ళీ మీరు ఎస్కేప్ బటన్ కొట్టి ఏది కీబోర్డ్లో మళ్ళీ టాపిక్స్ అనే స్లైడ్ని సెలెక్షన్ చేసి మళ్ళీ ఇక్కడ స్లైడ్ షో ఇవ్వాలి. మళ్ళీ ఎంఎస్ యాక్సెస్ అనే వాడిని క్లిక్ చేస్తున్నా. డైరెక్ట్గా ఎంఎస్ యాక్సెస్ స్లైడ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నాను. మళ్ళీ నేను టాపిక్స్ అనే స్లైడ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ నేను ఎస్కేప్ కొట్టాలి, టాపిక్స్ అనే స్లైడ్ని సెలెక్షన్ చేయాలి. ఇంత ప్రొసీజర్ లేకుండా ఒక యాక్షన్ బటన్ అనేది ప్రతి స్లైడ్లో పెట్టుకుంటాం. ఓకేనండి? ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే ఆ బటన్ని ప్రెస్ చేయగలే డైరెక్ట్గా టాపిక్స్ అనే స్లైడ్లోకి జంప్ అయ్యిద్ది. అది ఎంఎస్ వర్డ్లోను, ఎక్సెల్లోను, పవర్ పాయింట్లోను ప్రతి దాంట్లో ఒక యాక్షన్ బటన్ పెట్టుకుంటాం. కరెక్ట్గా చెప్పాలంటే హోమ్ బటన్. ఓకేనండి? ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయగలే ఏది, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే డైరెక్ట్గా టాపిక్స్ అనే స్లైడ్లోకి జంప్ అవుతూ ఉంటాం. ఈ 2 బటన్స్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ స్లైడ్లో ఒక యాక్షన్ బటన్ క్లిక్ చేయగలే సెకండ్ స్లైడ్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ స్లైడ్ని సెలెక్షన్ చేశాను. ఓకే. ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్లోకి వెళ్ళాను.
ఇక్కడ ఒక యాక్షన్ బటన్ ఉంది కదా, ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఈ సెకండ్ బటన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇదిగోండి ఇలా ఎప్పుడైతే ఈ బటన్ తీసుకున్నారో ఆటోమేటిక్గా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు హైపర్ లింక్ టు ఉందా లేదా? ఇక్కడ ఏముంది? నెక్స్ట్ స్లైడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ అనేది డైరెక్ట్గా అంటే ఆ బటన్ క్లిక్ చేయగల నెక్స్ట్ స్లైడ్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ బటన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మీరు ఫార్మేట్ మార్చుకోవచ్చు. కలర్స్ అయినా ఏమైనా మార్చేసుకోవచ్చు అండి. ఫార్మేట్ ట్యాబ్లో ఏ ఆప్షన్స్ వస్తాయి ఏందనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇవన్నీ చేయొచ్చు. 3D ఎఫెక్ట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు టార్గెట్ 1 అనేది నాది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నా సెకండ్ టార్గెట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సెకండ్ స్లైడ్ని సెలెక్షన్ చేసి వ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళి స్లైడ్ మాస్టర్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేశారు. ఇక్కడ మీరు టాప్లో ఉన్న ఈ స్లైడ్ని అంటే స్టార్టింగ్ స్లైడ్ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్స్లో ఇక్కడ మనకి హోమ్ బటన్ ఉంటుంది. ఏది? హోమ్ అనే యాక్షన్ బటన్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లో డ్రా చేయండి. డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఒక స్లైడ్, ఏ స్లైడ్ అండి? టాపిక్స్ అనే స్లైడ్ ఆటోమేటిక్గా వస్తూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు ఈ యారో మార్క్ ప్రెస్ చేసి ఇక్కడ స్లైడ్ ఉంది కదండి, దాన్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేయగానే మీకు ఇప్పుడు ఏ స్లైడ్ అండి రావాల్సింది? టాపిక్సే కదా, దాన్ని సెలెక్షన్ చేసి ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఓకే అనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనకి స్లైడ్ మాస్టర్ అనేది ఆప్షన్ అనేది యాక్టివేషన్లో ఉందండి. ఆ స్లైడ్ మాస్టర్ ఆ ట్యాబ్ను ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయండి దాని వ్యూ అనేది. ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో మన స్లైడ్స్లో ప్రతి స్లైడ్లో ఇక్కడ హోమ్ బటన్ డిస్ప్లే అవుతుంది చూడండి. డిస్ప్లే అయిందా లేదా? ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, నేను ఇప్పుడు స్లైడ్ షో ఇస్తున్నాను. ఇక్కడున్న బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా? ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయగలే డైరెక్ట్గా సెకండ్ స్లైడ్ అంటే టాపిక్ స్లైడ్ ఓపెన్ అయిందా లేదా? ఓకే, మరి వీటన్నిటికీ నేను ప్రీవియస్ వీడియోలో బుక్ మార్క్ అప్లై చేశాను కదండి. ఇప్పుడు నేను ఈ ఎంఎస్ పవర్ పాయింట్ అనే వర్డ్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, డైరెక్ట్గా మనకి పవర్ పాయింట్ ఓపెన్ అయిందండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్దాం అనుకుంటున్నా. ఏది? టాపిక్స్ అనే స్లైడ్కి బ్యాక్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడున్న ఈ హోమ్ యాక్షన్ బటన్ని ప్రెస్ చేయండి. డైరెక్ట్గా టాపిక్ అనే స్లైడ్లోకి వెళ్ళిపోయింది చూడండి, టాపిక్ స్లైడ్లోకి. అలానే ఇప్పుడు చూడండి, నేను ఎంఎస్ ఎక్సెల్ దీన్ని ప్రెస్ చేశాను. ఓకే, బుక్ మార్క్ అప్లై చేయడం ద్వారా ఎక్సెల్ స్లైడ్కి వచ్చింది. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయగలే డైరెక్ట్గా టాపిక్స్ అనే స్లైడ్లోకి వెళ్ళింది. ఓకేనా? అలా కాకుండా నేను ఎస్కేప్ కొట్టి టాపిక్స్ అనే స్లైడ్ని సెలెక్షన్ చేసి మళ్ళీ స్లైడ్ షో అనేది ఇవ్వట్లేదు కదండి. అలా మనం అంటే ఈ యాక్షన్ బటన్ ద్వారా ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి అంటే బ్యాక్కి కన్వర్ట్ అవ్వచ్చు. ఇంకో చూడండి, ఎంఎస్ యాక్సెస్ని ప్రెస్ చేశాను. డైరెక్ట్గా ఈ స్లైడ్కి జంప్ అయ్యాను. ఏది? బుక్ మార్క్ ద్వారా. మళ్ళీ ఈ హోమ్ అనే యాక్షన్ బటన్ని ప్రెస్ చేయండి. డైరెక్ట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ యాక్షన్ బటన్స్ని అప్లై చేసేటప్పుడు ఇక్కడున్న స్లైడ్స్కి థీమ్స్ అనేది ఒకే స్టైల్ అప్లై చేయాలండి. అంటే ఒక్కో స్లైడ్కి ఒక్కో డిఫరెంట్ థీమ్ అప్లై చేయకూడదు. ఓకేనా? ఒకే డిజైనింగ్. ఇక్కడున్న మొత్తం 6 స్లైడ్స్కి ఒకే డిజైనింగ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మరి ఈ యాక్షన్ బటన్స్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలండి అంటే మీరు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి డిలీట్ కొట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మరి ఈ యాక్షన్ బటన్ రిమూవ్ చేయాలంటే ఇది డైరెక్ట్గా రిమూవ్ అవుదండి. మనం స్లైడ్ మాస్టర్లోకి వెళ్ళాలి. ఓకేనా? అంటే వ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళి స్లైడ్ మాస్టర్ని ప్రెస్ చేసి ఇక్కడ స్టార్టింగ్లోనే కదండి అప్లై చేసింది, దాన్ని ప్రెస్ చేసి రిమూవ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అన్నిట్లో ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఓకేనండి? ఈ విధంగా మనకి ఎంఎస్ పవర్ పాయింట్లో యాక్షన్ బటన్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షో ట్యాబ్లో రిహార్స్ టైమింగ్స్. ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ పవర్ పాయింట్లో నేనేం క్రియేట్ చేశాను? ఒక టాపిక్ ఒక స్లైడ్స్ రూపంలో డిజైన్ చేశాను. అంటే థీమ్స్ అప్లై చేశాను, ట్రాన్సిషన్స్ అప్లై చేశాను. ప్రతి దానికి అంటే ఇక్కడుండే పిక్చర్కి, టెక్స్ట్కి, ప్రతిదానికి యానిమేషన్స్ అప్లై చేశాను. ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనల్గా ఇచ్చేది ఏంటండి? స్లైడ్ షో. ఓకే,
నేను ఇప్పుడు స్లైడ్ షో ఇస్తున్నాను. స్లైడ్ షో ఇవ్వాలంటే ఇక్కడున్న బటన్ అయినా ప్రెస్ చేయాలి, లేదా కీబోర్డ్లో F5 అయినా ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేశాను. స్లైడ్ షో బిగిన్ అయింది. మరి దీని తర్వాత దీంట్లో ఉండే టెక్స్ట్, పిక్చర్స్, షేప్స్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రావాలంటే అవి మన కంట్రోల్లోనే ఉంటాయి. అలా రావాలంటే మౌస్లో లెఫ్ట్ క్లిక్ అయినా ప్రెస్ చేయాలి, కీబోర్డ్లో యారో కీస్ అయినా ప్రెస్ చేయాలి. అలా క్లిక్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. ఇది స్లైడ్ బై స్లైడ్, దాంట్లో ఉండే టెస్ట్ బై టెస్ట్ మనం అప్లై చేసిన యానిమేషన్ ప్రకారంగా వస్తూ ఉంటాయండి. అవునా కదా? అలా కాకుండా మనం ప్రిపేర్ చేసిన ఈ స్లైడ్స్లో ఒక్కో స్లైడ్ అంటే మనం క్రియేట్ చేసిన ప్రతి స్లైడ్లో ఇంత టైంలోనే రావాలి, దాంట్లో అప్లై చేసిన పిక్చర్స్, టెక్స్ట్, షేప్స్ ఇంత టైంలోనే ఉండాలి. అలా టైమింగ్ సెట్ చేయాలంటే మనం యూస్ చేసే ఆప్షన్ ఏంటంటే రిహార్స్ టైమింగ్స్. వన్స్ ఒకసారి మనం ఆ టైమింగ్ సెట్ చేసామనుకోండి, ఒక్కసారి స్లైడ్ షో బిగిన్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మనం సెట్ చేసిన టైమింగ్తో స్లైడ్లో ఉండే టెక్స్ట్ కానీ, పిక్చర్స్ కానీ, షేప్స్ కానీ ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. మరి అలా ప్లే అవ్వాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి? రిహార్స్ టైమింగ్స్. మరి ఈ రిహార్స్ టైమింగ్స్ అనే ఆప్షన్ను యూజ్ చేసి మనం ఈ స్లైడ్స్కి టైమింగ్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ మీరేం చేస్తారంటే ఫస్ట్ స్లైడ్ని సెలెక్షన్ చేసి రిహార్స్ టైమింగ్స్ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, స్లైడ్ షో బిగిన్ అయిందండి. ఎప్పుడైతే స్లైడ్ షో బిగిన్ అయిందో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి టైం అనేది స్టార్ట్ అయింది. చూడండి, స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేస్తూ అందులో ఉన్న టెక్స్ట్, పిక్చర్స్ని, షేప్స్ని యానిమేషన్ ఇస్తూ ప్లే చేసుకుంటూ ఉండండి. ఓకే, సెకండ్ స్లైడ్ బిగిన్ అయింది. ఎప్పుడైతే సెకండ్ స్లైడ్ బిగిన్ అయిందో మళ్ళీ ఇక్కడ టైం అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. చూడండి, ఓకేనా? అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈచ్ స్లైడ్లో స్టార్టింగ్ టైమింగ్ అండి. ఇదేంటంటే టోటల్ స్లైడ్స్ యొక్క టైమింగ్. ఓకేనండి, అంటే టోటల్ టైమింగ్ అనేది ఇక్కడ పడతా ఉండిద్ది. ఇదిగో చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. థర్డ్ స్లైడ్ బిగిన్ అయింది, మళ్ళీ టైమింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా మీకు ఎంతెంత టైంలో కావాలి ఏందనేది ఇంకా మీ ఇష్టం అండి, మీ కంట్రోల్ని బట్టే ఉంటుందండి. అంటే మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేసే విధానం ఎంత టైంలో ప్రెస్ చేస్తారో అది మీ ఇష్టం. ఓకేనా? ఆ టైం అనేది నోట్ చేసుకుంటూ ఉండిద్ది ఈ విధంగా. అలా కంప్లీట్ స్లైడ్స్ అనేది మీరు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండండి. ప్రతి స్లైడ్ అంటే ఒక స్లైడ్ స్టార్ట్ అయిందంటే టైమింగ్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా? ఇలా లాస్ట్ స్లైడ్ ఏంటండి? ఎంఎస్ యాక్సెస్. ఇలా ఇచ్చేసిన తర్వాత కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ టోటల్ డ్యూరేషన్ చూపిస్తున్నాడు చూడండి, 1 minute 21 seconds. ఓకేనా? ఇప్పుడు మీరు ఎస్ ప్రెస్ చేసి ఇప్పుడు మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్లైడ్ సార్టర్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చేశారు. ఇక్కడ చూడండి, ప్రతి స్లైడ్కి ఎంతెంత టైమింగ్ పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ స్లైడ్ వచ్చి 19 seconds, సెకండ్ 22, థర్డ్ 14 seconds, లాస్ట్ స్లైడ్ 9 seconds, 10 seconds. ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ఏంటండి, స్లైడ్ టైమింగ్ చూడడమే కాదండి, ఇప్పుడు మీరు మళ్ళీ నార్మల్ వ్యూలో పెట్టుకొని ఇప్పుడు నేను స్లైడ్ షో ఇస్తున్నాను, చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇది ఆటోమేటిక్గా ప్లే అవుతుందండి. ఓకేనా? ఇది మీరు సెట్ చేసిన టైంతో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అంతేగాని నేను మౌస్లో లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేయట్లేదు, యారో కీస్ని ప్రెస్ చేయట్లేదు. అది ఆటోమేటిక్గా మీరు సెట్ చేసిన టైమింగ్. ప్రతి స్లైడ్కి 22 seconds అని, 10 seconds అని, 19 seconds అని సెట్ చేశారు కదండి. ఆ టైమింగ్ని బట్టి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. చూడండి, మీ టోటల్ టైమింగ్ వచ్చి 1 minute 22 seconds ఎంతో సేవ్ చేశారు. కరెక్ట్గా ఆ డ్యూరేషన్ అయిపోయేదరికి ఆటోమేటిక్గా మీ ప్రెజెంటేషను కంప్లీట్ అవుతుంది. మీకు కావాలంటే మీరు మళ్ళీ మధ్యలో ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనండి? ఈ విధంగా స్లైడ్ షో అనే ట్యాబ్లో రిహార్స్ టైమింగ్స్ ఈ ఆప్షన్ యూజ్ అయిద్దండి. ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాటు అండ్ అదే ట్యాబ్లో స్లైడ్ నెంబర్, ఈ 2 ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ముందుగా మనం నేర్చుకునేది ఏంటండి, స్క్రీన్ షాట్. ఓకేనా?
ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు కామన్గా ఈ ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక స్లైడ్లో పిక్చర్ అనేది తీసుకురావాలి అంటే మనం ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ అనే కమాండ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన పిక్చర్ కంప్యూటర్లో తీసుకొని ఇన్సర్ట్ చేయాలి, అవునా కాదా? అలాంటిది కాకుండా డెస్క్టాప్ మీద కానీ ఎక్కడైనా సరే మన కంప్యూటర్లో కొన్ని ఐకాన్స్ అయినా ఏదైనా సరే డైరెక్ట్గా అంటే ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ద్వారా తీసుకురావచ్చు. ఓకేనా? ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ షాట్ దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్క్రీన్ క్లిప్పింగ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే మీ ఇష్టం అండి. నేను ఇప్పుడు ఈ డెస్క్టాప్ మీద నాకు ఇక్కడ ఐకాన్ నచ్చింది, ఈ విండోస్ ఐకాను, దీన్ని ఇలా సెలక్షన్ చేసి వదిలేసా. చూడండి ఆటోమేటిక్గా స్లైడ్ మీదకి వచ్చేసింది అది. అదే నార్మల్గా ఇది తీసుకురావాలి అంటే మన కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఎంఎస్ పెయింట్లో ఎడిటింగ్ వర్క్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ అనే కమాండ్ని యూజ్ చేసి తీసుకురావాలి. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా ఈ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్గా యూజ్ చేసాం. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ షాట్లోకి వెళ్ళాను, స్క్రీన్ క్లిప్పింగ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. నాకు ఇక్కడ ఆటో క్యాడ్ ఈ ఐకాన్ నచ్చింది, దీన్ని ఇలా సెలక్షన్ చేశాను. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా వచ్చిందా రాలేదా? ఇది ఒక ఇమేజ్ లాగా ట్రీట్ చేయాలి. వీటిని సెలక్షన్ చేసి ఈ నోట్స్ని యూజ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫార్మేట్ ట్యాబ్ యూజ్ చేసి మీరు స్టైల్స్ అప్లై చేయొచ్చు, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి, స్లైడ్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు జనరల్గా పవర్ పాయింట్లో ఒక ప్రెజెంటేషన్ ఒక వర్క్ చేస్తున్నామంటే మనం నెంబర్ ఆఫ్ స్లైడ్స్ తీసుకుంటాం. ఓకేనండి? ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ స్లైడ్స్లో ఆటోమేటిక్గా స్లైడ్ నెంబర్ రావాలి. అలానే ఏదైనా ఫుటర్లో ఏదైనా అడ్రస్ లాంటిది రెగ్యులర్గా నా వెబ్సైట్ అడ్రస్ కానీ జీమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇలాంటి ఆటోమేటిక్గా రావాలి అంటే ఈ స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? దీన్ని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు చూడండి డేట్ అండ్ టైం, మీకు డేటు అండ్ టైం డిస్ప్లే అవ్వాలంటే దీన్ని సెలెక్షన్ చేయండి. అలానే స్లైడ్ నెంబర్ కూడా కావాలి ప్రతి స్లైడ్లో అనుకుంటే దీన్ని సెలెక్షన్ చేయండి. అలానే ఫుటర్, ఓకేనండి, ఫుటర్ కూడా కావాలి. ఫుటర్లో ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఉండదు, నేను ముందుగానే టైప్ చేసి పెట్టాను. మీరు ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే www.computers.com ఇలా నా వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను. ఓకే, మీరు మీ ఫోన్ నెంబర్ అయినా పెట్టండి, జీమెయిల్ అడ్రస్ అయినా పెట్టండి, ఏదైనా పెట్టండి, మీ ఇష్టం. ఇలా పెట్టేసి ఇక్కడ మీరు అప్లై అన్నారనుకో, ఆ ఒక్క స్లైడ్లోనే సెలెక్ట్ చేసిన స్లైడ్లోనే అప్లై అయ్యిద్ది. అప్లై టు ఆల్ అన్నారనుకోండి, మీ పవర్ పాయింట్లో ఎన్ని స్లైడ్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ అప్లై అయ్యిద్ది. ఇదిగో చూడండి ఫుటర్లో ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? ఇదిగోండి డేటు, వెబ్సైట్ అడ్రస్ అండ్ స్లైడ్ నెంబర్. ఓకేనా? ఈ విధంగా ఇదిగో చూడండి ఇప్పుడు నేను 5th స్లైడ్ సెలెక్షన్ చేశాను. ఇక్కడ స్లైడ్ నెంబర్ 5th అని డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఇన్సర్ట్ చేయడం వచ్చిందండి. మరి రిమూవ్ చేయాలి అంటే మళ్ళీ మీరు స్లైడ్ నెంబర్లోకి వెళ్ళండి, వీటన్నిటిని సెలెక్షన్ తీసేయండి. ఓకే, నాకు డేట్ అండ్ టైం అవసరం లేదండి, తీసేసాను. ఫుటర్ కూడా అవసరం లేదు, తీసేసాను. ఒక్క స్లైడ్ నెంబర్ ఒకటి చాలు, అదొక్కటే సెలెక్షన్ చేసి అప్లై టు ఆల్ అనండి, అదొక్కటే ఉంటుంది. రిమైనింగ్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? ఈ విధంగా మనకి పవర్ పాయింట్లో స్క్రీన్ షాట్ అండ్ స్లైడ్ నెంబర్స్ ఆప్షన్స్ అవసరాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకే వియర్స్.